This conference will now be recorded. స్క్రీన్ విజిబుల్ అవుతుందండి మీకు ఎవ్రీవన్? Yeah. థ్యాంక్ యూ. సో టుడే మనం ఏం డిస్కస్ చేసుకుంటామంటే ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ డెవాప్స్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ మనం ఏమేం టూల్స్ ఇంప్లిమెంట్ చేస్తాము రియల్ టైమ్ ఇన్ డెవాప్స్లో వాటి గురించి ఒక ఓవర్వ్యూ అండ్ రియల్ టైంకి వచ్చేసరికి మన మెయిన్ వర్క్ దేని మీద ఉంటుంది. సో మోస్ట్లీ ఇక్కడ చూస్తే కనుక మీరు మన repo configuration setup for our code and like manage security thing. సో అప్లికేషన్ బిల్డ్ అయిన తర్వాత సెక్యూరిటీ పరంగా కూడా మనం ఇన్వాల్వ్ అవుతాము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లైక్ మనం సిఐసిడి మీద మోస్ట్లీ ఇన్వాల్వ్ అవుతాం. సో దీని మీద వీటి మీద ఫోకస్ చేస్తాం. సో మనకి రియల్ టైంకి వచ్చేసరికి సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫర్ ఎనీ ప్రాజెక్ట్. ఓకే, సో దిస్ ఈస్ ద మెయిన్ ఫార్మాట్ మనం ఫాలో అయ్యేది. ఓకే, సో మన దగ్గరికి ఒక కస్టమర్ వస్తాడు మన ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గరికి. సో అతనికి రిక్వైర్మెంట్స్ బేసిస్ మీద ఒక అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతాడు. సో నేను ఒక అప్లికేషన్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకుందాం. సో నేను అమెజాన్ ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాంట్లో నాకు ఈ మాడ్యూల్స్ కావాలి. ఫర్ లైక్ ఎగ్జాంపుల్ షాపింగ్ మాడ్యూల్స్ కానీ చూద్దాం. ఈ యొక్క వెబ్సైట్ క్రియేట్ చేయడం కోసం మనకి రిక్వైర్మెంట్ వస్తుంది. సో కస్టమర్ వచ్చేసి నేను అమెజాన్ అప్లికేషన్ నాకు అవుట్పుట్ కింద కావాలి. సో ఇందులో నాకు ఆల్ అనే ఇక్కడ చూసేవన్నీ ఒక్కొక్కటి మాడ్యూల్స్ అనమాట. సో నాకు మొబైల్ సెక్షన్ అనే మాడ్యూల్ సపరేట్గా కావాలి. సో నేను మొబైల్స్ మీద క్లిక్ చేస్తే నాకు హోమ్ పేజ్ మీద ఈరోజు నేను ఏం ఆఫర్ చేస్తున్నానో దాని యొక్క డీటెయిల్స్ ప్లస్ రిమైనింగ్ ఏమేం ఫోన్స్ విత్ ప్రైజెస్ ప్లస్ ఇమేజెస్ ఇవన్నీ బిల్డ్ అవ్వాలి అని చెప్పేసి చెప్తాడు. అండ్ హై అవైలబుల్గా ఉండాలి, ఎప్పుడు నా అప్లికేషన్ రన్ అవుతూ ఉండాలి. సో ఇలాంటి డీటెయిల్స్ అతనికి ఏమేమి కావాలో అన్ని క్లియర్గా డీటెయిల్స్ మెన్షన్ చేసి ఇస్తాడు. సో ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనం ఏం ఫాలో అవుతామంటే ఇదంతా ఎవరు తీసుకుంటారంటే మన ఆర్గనైజేషన్లో బిజినెస్ అనలిస్ట్ అన్న ఆర్ఎల్స్ ప్రోడక్ట్ ఓనర్ అన్న మొత్తం డీటెయిల్స్ కస్టమర్తో ఇంటరాక్ట్ అయ్యి అతనికి ఏమేమి టూల్స్ కావాలి అండ్ ఒక అప్లికేషన్ బిల్డ్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్లో ఇంకా ఏం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చు టూల్స్ పరంగా కానీ ఎంత టైం పీరియడ్లో మనము అతనికి అప్లికేషన్ హ్యాండ్ ఓవర్ ఇస్తాము అనే డీటెయిల్స్ ఒక ప్లానింగ్ అనేది సెషన్ తీసుకొని అతను మొత్తం డేస్ కౌంట్ చేసుకొని రాసి పెట్టుకుంటాడు. సో నెక్స్ట్ సెకండ్ ఇవన్నీ స్టెప్స్ అనమాట. సో ఫస్ట్ స్టెప్స్ కస్టమర్ కమ్స్ విత్ ది రిక్వైర్మెంట్స్. ఓకే, సెకండ్ స్టెప్లో మన ఆర్గనైజేషన్లోనే ప్రోడక్ట్ ఓనర్ అని ఒక టీం ఉంటుంది, ఒక మెంబర్ ఉంటాడు, అతనికి ఒక టీం ఉంటుంది, ఆర్ఎల్స్ బిజినెస్ అనలిస్ట్ టీం ఉంటుంది. సో ఈ ఒక్క కస్టమర్ మన రియల్ టైంలోకి వచ్చేసరికి చాలా కస్టమర్స్ మీరు చూస్తారు. సో కస్టమర్ ఈక్వల్ టు వన్ ప్రాజెక్ట్ అనుకోండి, అతనికి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో మనం ఇన్వాల్వ్ అవుతాం. సో సింగిల్ ప్రాజెక్ట్ ఉంటే సింగిల్ ప్రాజెక్ట్ విత్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రోడక్ట్ ఓనర్కి పాస్ చేస్తాడు. సో ప్రోడక్ట్ ఓనర్ దాన్ని అనలైజ్ చేసేసి అసలు కస్టమర్కి ఏం అప్లికేషన్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాము, సో దానికి సంబంధించిన టూల్స్ ఏమేమి యూజ్ చేస్తాము కాస్ట్ పరంగా కానీ అండ్ మన ఇంజనీరింగ్ టీమ్ కెపాసిటీ. సో ఈ అప్లికేషన్ బిల్డ్ అవ్వడానికి రియల్ టైంలో ఎంతమంది వర్క్ చేస్తారో ఆ మెంబర్స్ని రిక్రూట్ చేసుకుంటారు. సో ఒకవేళ ఆల్రెడీ ఆర్గనైజేషన్లో వాళ్ళకు ఉంటే ఈ ప్రాజెక్ట్ అలాట్ చేస్తారు. సో మనము రియల్ టైమ్ సినారియోస్ తోటి కంపేర్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నామండి. సో హౌస్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటే మనకి కావాల్సినవి ఏమేమి ఉంటాయి? మేస్త్రి ఉంటాడు, సో సిమెంట్ వర్క్, బ్రిక్స్, వాటర్ ఎంత కావాలి అవి. నెక్స్ట్ వచ్చిన తర్వాత పెయింటింగ్ సెక్షన్.
సో పెయింటింగ్ సెక్షన్లో అతనికి ఏమేమి కలర్స్ కావాలో యాజ్ ఎ కస్టమర్ మనమే కదా, కస్టమర్ మనం ప్రొవైడ్ చేస్తాం డీటెయిల్స్. సో నాకు మెయిన్ హాల్లో ఈ థీమ్ రావాలి, ఈ కలర్ తోటి ఈ డిజైన్ ఒకటి, అండ్ బెడ్రూమ్లోకి వచ్చేసరికి ఈ కలర్స్ పెట్టండి, అండ్ బాల్కనీకి వచ్చేసరికి ఈ డిజైన్ చేసి. సో నెక్స్ట్ ఇంకొక సెక్షన్ ఎవరిది వస్తుంది, ఇంటీరియర్ డిజైనింగ్ వాళ్ళది వస్తుంది. సో ఇట్లా 3 డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి హౌస్ కన్స్ట్రక్ట్ చేయడానికి. సో అదే ఆ విధంగా ఒక అప్లికేషన్ని బిల్డ్ చేయడానికి ఇది ఒక మాడ్యూల్స్ అంటారు. ఓకే, మొబైల్స్ అనేది మాడ్యూల్, ఒక సెక్షన్, సపరేట్ సెక్షన్ అప్లికేషన్ లోపలనే. కస్టమర్ సర్వీస్ అనేది ఇంకొక సెక్షన్, ఇదొక మాడ్యూల్. ఈ టుడేస్ డీల్స్ అనగానే ఇంకొక మాడ్యూల్. సో ఈ అప్లికేషన్కి రియల్ టైంలోకి వచ్చేసరికి ఎన్ని మాడ్యూల్స్ యూజ్ చేస్తున్నారు చూడండి. ఆల్ సర్వీసెస్ రాగానే మీకు డీటెయిల్గా ఇది మెయిన్ మాడ్యూల్ అనుకోండి, దాని కింద ఇవి చైల్డ్ పార్ట్స్ కింద వస్తుంది. సో డీటెయిల్డ్గా ఏమేమి మాడ్యూల్స్ కావాలి, ఏమేమి సెక్షన్స్ కావాలి, సెక్షన్స్లో ఏమి కావాలనేది డిస్కస్ అయిన తర్వాత ఏం చేస్తాడంటే ప్రోడక్ట్ ఓనర్ టీమ్ని ప్లాన్ చేయడం స్టార్ట్ చేస్తాడు, టీమ్స్ని రిక్రూట్ చేసుకుంటారు. సో అప్లికేషన్ బిల్డ్ అవ్వాలంటే ఫస్ట్ మనకి ఎవరు ఉంటారంటే ఈ పార్ట్ అయిపోతుంది. స్ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఎలా అంటే ఇప్పుడు ఒక 2 వీక్స్ తీసుకుంటే 1 స్ప్రింట్ అంటారు. సో ఈ మండే స్టార్ట్ చేస్తే కనుక నెక్స్ట్ ఫ్రైడే వరకు మనకి 2 వీక్స్ అవుతుంది. సో దాన్ని 1 స్ప్రింట్ అంటారు. ఓకే, అట్లా ఎన్ని స్ప్రింట్స్ లోపు మీరు ఈ అప్లికేషన్ని కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఏంటండి, డెవాప్స్ దీని నేను చెప్తాను. వాటర్ ఫాల్ మెథడ్ మనకి స్టార్టింగ్ ఎవల్యూషన్ అన్నమాట. దాని తర్వాత వచ్చిన ఎవల్యూషన్ వచ్చేసి మనకి అజైల్ మెథడాలజీ. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసరికి మనకి ఈ డెవాప్స్. సో ప్రజెంట్ ఈ జనరేషన్లో జనరేషన్కి మనకు ఉంటుంది. సో మనం కంపేర్ చేసుకుంటే కనుక వాటర్ ఫాల్ మెథడ్ వర్సెస్ అజైల్ వర్సెస్ డెవాప్స్, ఇదంతా ఒక ప్రాసెస్. ఓకే, సో ఇవన్నీ ఫోరమ్స్. ఇందులో ఏ ఫోరం మీరు చదివినా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు చూడండి, అజైల్ వర్సెస్ వాటర్ ఫాల్ మెథడ్. సో వాటర్ ఫాల్ మెథడ్లో ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సేమ్ ప్రాసెస్. ఇప్పుడు డిజైన్ చేస్తారు అప్లికేషన్ని, కోడ్ చేస్తారు, టెస్ట్ చేస్తారు, డిప్లాయ్ చేస్తారు, అంతే. ఈ కోడ్కి మనకి ఇంత టైం, ఎందుకంటే దీంట్లో డెవలపర్స్ వాళ్ళు కానీ మన డెవాప్స్ టీమ్ కానీ ఎవరు ఉండరు. ఓన్లీ డెవాప్స్ ఏమంటారు డెవలపర్ టీమ్ ఉంటుంది అండ్ ఆపరేషన్స్ టీమ్ ఉంటుంది అనమాట. సో డెవలప్మెంట్ టీం వాళ్ళు కోడ్, ఈ అమెజాన్ అప్లికేషన్ రన్ అవడానికి మనం కోడ్ రాయాలి కదండి, ఏదో ఒక కోడ్. అది ఏమంటారు .NET లో అన్న అవ్వచ్చు, ఐదర్ జావా అన్న అవ్వచ్చు, లేదా పైథాన్ అన్న అవ్వచ్చు. సో మనకి కోడింగ్ తోటి సంబంధం ఉండదు డెవాప్స్ టీం వాళ్ళకి. ఈ కోడింగ్ అంతా డెవలప్మెంట్ టీం వాళ్ళు రాస్తారు. ఓకే, జస్ట్ మన పర్పస్ ఏంటిది, మన రోల్స్ ఏంటిదంటే వాళ్ళు డెవలప్ చేసిన కోడ్ తోటి ఏదైతే అప్లికేషన్ రన్ అవుతుందో దాన్ని తీసుకొని వచ్చి ఒక బిల్డ్ టూల్స్ తీసుకొచ్చి ఎన్విరాన్మెంట్స్లో అప్లికేషన్స్ కరెక్ట్గా రన్ అవుతున్నాయా లేదా, ఏమన్నా డిఫాల్ట్స్ ఉన్నాయా, ఇంకా ఏదన్నా ఇంప్లిమెంట్ చేయొచ్చా అనే ప్రాసెస్ మీద మనం మెయిన్లీ ఫోకస్ చేస్తాము. సో ఇక్కడ ఈ వాటర్ ఫాల్ ఎవల్యూషన్ దగ్గర 1990s ఉండేది ఎవల్యూషన్. ఇది వచ్చేసి 2000 ఎవల్యూషన్. ఇది 2010 నుంచి ప్రజెంట్ మార్కెట్ 2020 ఇంకా దాటుతుంది, ఇంకా ఇదే మార్కెట్లో హై ఉందన్నమాట. ఈ ప్రాసెస్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ రాలేదు. సో ఈ ప్రాసెస్లో ఎలా ఉంటుంది అంటే మీరు కంపేర్ చేయండి, ఎలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందో చూసుకోండి. ఓన్లీ డిజైన్ ఉండేది, కోడ్ ఉండేది, టెస్ట్, డిప్లాయ్ ఉండేది. ఇక్కడికి వచ్చేసరికి డిజైన్ చేసిన తర్వాత, కోడ్ చేసిన తర్వాత, టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ
కోడ్లో ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ కోడ్ రాసి దానికి టెస్ట్ చేసుకొని ఎవల్యూషన్ చేస్తాం. ఇది ఓన్లీ వన్ టైం ప్రాసెస్, మళ్ళీ బ్యాక్ రాలేము. సో ఇందులో నెక్స్ట్ వచ్చేసరికి మనం డిజైన్ చేస్తాము, కోడ్ రాస్తాము, టెస్ట్ చేస్తాము, మళ్ళీ డిప్లాయ్ చేస్తాము. ఇక్కడ చూడండి డిప్లాయ్ లాస్ట్లోనే ఉంటుంది. ఇక్కడ డిప్లాయ్ చూడండి ఫస్ట్ ప్యాటర్న్లోనే ఉంటుంది. డిప్లాయ్ చేసిన తర్వాత మళ్ళీ కోడ్లో చేంజెస్ చేసుకోవచ్చు అండ్ టెస్ట్ చేసుకోవచ్చు, డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అందుకే డెవాప్స్ని ఏమంటారు అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్స్ అంటారు. ఓకేనా? సో మీరు డిఫరెన్సెస్లో మీరు ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అవుదాం అనుకుంటే, సో మనం ఈ క్లాసెస్లో నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా కాన్సెప్ట్స్ అవుతున్న కొద్దీ మధ్యలో డిస్కస్ చేస్తాం. సో మీకు ఈజీగా ఉంటుంది బిల్డ్ అవ్వడానికి. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో వెంటనే ఇంటర్వ్యూయర్ ఎవరైనా అడిగినా కూడా మీరు వెంటనే ఈజీగా చెప్పొచ్చు. సో సపోజ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాటర్ఫాల్ మెథడ్, అజైల్ మెథడ్ అండ్ డెవాప్స్ మెథడ్ అన్నాడు అనుకోండి. సో హియర్ వీ హ్యావ్ direct process. We can design, we can write a code, but it will be taking so much time because we didn't have a sync between the DevOps team and the operations team. And then we'll follow the test. Here ఈ టెస్ట్లో వచ్చేసరికి ఈ కోడ్ రాయడానికి మొత్తం డెవలప్మెంట్ టీం వాళ్ళు ఇంత టైం తీసుకుంటారు. ఆ కోడ్ రాసిన తర్వాత ఆపరేషన్స్ టీం వాళ్ళు ఉంటారు. సో టెస్టింగ్ టీం వాళ్ళు టెస్ట్ చేసి డిప్లాయ్ చేస్తారు. ఓకే, ఈ అజైల్ మెథడ్లో ఏంటిదంటే కోడ్ రాసిన తర్వాత టైం ప్రాసెస్ తక్కువ ఉంటుంది, వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, టెస్ట్ చేసుకుంటారు, మళ్ళీ ఏదైనా చేంజెస్ చేద్దాం అనుకున్నా కూడా ఈ ప్రాసెస్ కొంచెం స్పీడప్ అయింది. ఇంకా స్పీడప్ అయిన ప్రాసెస్ వచ్చేసి మనకి డెవాప్స్ టీమ్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఏంటిది, సో స్టెప్స్ వైజ్ గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది, అందుకే ఇది తీసుకొని వచ్చాను. సో ఎక్కడ ఉన్నాం మనము? సో డెవలపర్ ఏం చేస్తాడు అంటే ఈ కస్టమర్కి ఇచ్చిన రిక్వైర్మెంట్ ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరు హ్యాండిల్ చేస్తారు, ఏ టీం వాళ్ళు? బిజినెస్ అనలిటిక్స్ ఆర్ విచ్ టీమ్ చెప్పాలండి? ప్రోడక్ట్ ఓనర్. ఓకేనా? సో ఇతను చేసిన తర్వాత డెవలపర్ టీం వాళ్ళు బ్యాక్లాగ్ ఐటమ్స్ కింద బుక్ చేసుకుంటారు అనమాట. సో ఇప్పుడు ఒక అప్లికేషన్ ఇది తీసుకోండి, అమెజాన్ ఉందనుకోండి, డెవలపర్స్ టీం వాళ్ళు డివైడ్ చేసుకుంటారు. ఒక డెవలపర్ వచ్చేసి నేను మాడ్యూల్స్ అనే కోడ్ నేను బిల్డ్ చేస్తాను, ఇంకొక కస్టమర్ వచ్చేసి ఈ మాడ్యూల్ నేను బిల్డ్ చేస్తాను. అట్లా ఎంతమంది ఉన్నారో టీమ్స్ ఒక వీక్కి కానీ ఇది కంప్లీట్ చేసి ఇచ్చేస్తానని చెప్తాడు. టెస్ట్ చేసుకున్న వాళ్ళు టెస్టింగ్ టీం వాళ్ళు ఉంటారు. డెవలప్మెంట్ టీం వాళ్ళు మన సైడ్ నుంచి ఒక 2-3 మెంబర్స్ ఉంటే, ఓకే మీరు మొబైల్స్ కోడ్ బిల్డ్ చేస్తారు కదా, కోడ్ రాస్తారు కదా, దాన్ని బిల్డ్ చేసి మేము టెస్ట్ చేస్తాము రియల్ ఎన్విరాన్మెంట్లో తీసుకొని వచ్చేసి, అంటే టెస్టింగ్ ఎన్విరాన్మెంట్స్లో. ఒకవేళ సక్సెస్ఫుల్గా మనం మొబైల్స్ మీద క్లిక్ చేసి కోడ్ వాళ్ళు రాసింది ఇట్లా పేజ్ వస్తుంది అంటే వాళ్ళ కోడ్ సక్సెస్ అన్నాడు. ఈ టెస్ట్ అనేది మనమే చేస్తాం అనమాట, దానికి టూల్స్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ రాసిన తర్వాత డెవలపర్ టీమ్స్ వాళ్ళు బ్యాక్లాగ్ ఐటమ్స్ ఏంటి అంటే ఈ మొబైల్ టీమ్ యొక్క కోడ్ డివైడ్ చేసుకుంటారు అనమాట. ఇచ్చిన ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్స్ ఇన్ని ప్రోడక్ట్స్ అనుకో, హౌస్ కన్స్ట్రక్షన్ పర్పస్ కూడా ఒక మేస్త్రి ఏం చేస్తాడంటే వాళ్ళ కింద వర్కర్స్ ఉంటారు. వర్కర్స్కి ఏం చేస్తాడు, ఒకరికి సిమెంట్ అప్పచెప్తాడు. ఏం చేస్తాడు, సిమెంట్ని అదేమంటారు వాటర్ పోసి రెడీగా పెట్టండి, ఇంకొకరు సిమెంట్ వేస్తూ ఉంటారు, ఒకరు బ్రిక్స్ పెడతా ఉంటారు. సో ఇక్కడికి వచ్చేసరికి బ్రిక్స్ పెట్టడానికి అంటే బ్రిక్స్ అంటే ఇందులో కోడ్ రాసే వాళ్ళు డెవలప్మెంట్ టీం, సో డెవాప్స్ టీం, ఇట్లా ఎన్ని టీమ్స్ ఉంటాయో అన్ని టీమ్స్కి మళ్ళీ ఆ ఒక టాస్క్ని డివైడ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఓకే, ఆ ప్రాసెస్ ఇక్కడ అయిపోతుంది. సో ఈ అజూర్ బోర్డ్స్ అనేది ఒక టూల్ అనమాట. సో మీకు ఎలా ఉంటుందంటే టూల్, సో ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ థింగ్ మనకు వచ్చిన తర్వాత అజూర్ బోర్డ్స్లో ఎలా అంటే మనం రియల్ టైంలో ఈ టూల్స్ యూజ్ చేస్తామండి, dev.azure.com ఇవి. సో రియల్ టైంలోకి వచ్చేసరికి మనకి బోర్డ్స్ ఇలా ఉంటాయి. ఈ బోర్డ్స్లో వర్క్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ వర్క్ ఐటమ్స్లో మనకి టాస్క్స్ ఉంటాయి, ఇవన్నీ నేను చూపిస్తాను. సో టాస్క్లో నేమ్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక న్యూ వర్క్ ఐటమ్ ఇచ్చామనుకోండి, ఆ టాస్క్ మీద ఇట్లా నేమ్స్, ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో అతని టైటిల్, ఎవరికి ఇస్తున్నామో డిస్క్రిప్షన్తో సహా ఇట్లా మీకు చెప్పాను కదా. స్ప్రింట్ డేట్ ఇప్పుడు ప్రియారిటీ 1 అంటే
ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇదనమాట. ఒకవేళ 2 అని ఇచ్చామనుకోండి, నెక్స్ట్ ప్రియారిటీ థింగ్. సో స్ప్రింట్ 1కి ఎన్ని డేస్ ఉంటుంది? 14 డేస్ ఉంటాయి. ఓకే, 2 వీక్స్ డిపెండ్స్. 1 వీక్ ఉండొచ్చు, 2 వీక్స్ ఉండొచ్చు. అది డిపెండ్స్ అపాన్ మీ ఆర్గనైజేషన్. ఓకేనా? ఒకవేళ ఇప్పుడు మీరు విప్రో కానీ యాక్సెంచర్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, సో ఈ యొక్క ఆర్గనైజేషన్లో మీకు సంబంధించిన కోడ్ని మీరు బిల్డ్ చేస్తారు కాబట్టి అలా ఉంటుంది. సో వాళ్ళు రాసిస్తారు మీకు, ఇది ప్రోడక్ట్ ఓనర్ మొత్తం బోర్డ్స్లో మీ యొక్క నేమ్ తోటి ఏ స్ప్రింట్లో మీరు ఏం వర్క్ చేయాలి. సో మోస్ట్లీ ఒక స్ప్రింట్కి మీకు ఒక 4 టాస్క్ వచ్చాయండి అనుకోండి, ఆ 4 టాస్క్ మీరు కంప్లీట్ చేస్తే మీ స్ప్రింట్ అయిపోయినట్టు. ఓకేనా? అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, సో డెవలపర్ ఫినిష్ ఆఫ్ ది కోడ్, send the code for pull request and collaborate with the code reviewer. Upon completion of the pull request and code review, developer commits the code to the repos. ఇది మీనింగ్ ఏంటిదంటే, డెవలపర్ కోడ్ రాసిన తర్వాత, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా అప్లికేషన్ది, అమెజాన్ది, ఈ కోడ్ రాశాడు, అతను ఎక్కడ టెస్ట్ చేసుకుంటాడు అంటే అతని లోకల్ సిస్టమ్ నథింగ్ బట్ పర్సనల్ ల్యాప్టాప్లో అతను కోడ్ టెస్ట్ చేసుకొని దాన్ని మనకు వచ్చేసి ఈ రెపాజిటరీలో అనేది పెడతాడు అనమాట. సో నెక్స్ట్ టూల్ వచ్చేసి మనకి ఈ బ్లాక్ చూడండి. ఫస్ట్ బ్లాక్ వచ్చేసి కస్టమర్ దాంట్లో ఓన్లీ 1 స్టెప్. సెకండ్ దాంట్లో ఈ బోర్డ్స్ దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అంటే ప్రోడక్ట్ ఓనర్ ఆర్ ఎల్స్ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళది ఉంటుంది. ఓకే, దెన్ వాళ్ళు మనకి డివైడ్ చేసి ఇచ్చిన తర్వాత టాస్క్, ఈ థర్డ్ మనం నేర్చుకోవాల్సింది రెపాజిటరీ గురించి. ఓకే, ఏ రెపాజిటరీ ఏంటిది అంటే మనము కోడ్ ఎక్కడ ప్లేస్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఇక్కడ కోడ్ రాసుకున్నాం అనుకోండి, ఈ డెవలపర్స్ రియల్ టైంలో ఇక్కడ నోట్ ప్యాడ్లో ఇన్ఫర్మేషన్ సంబంధించిన కోడ్ రాసుకొని ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఇక్కడ రాసేసుకున్నాడు అనుకోండి, ఏదో ఒక కోడ్ సంబంధించి రాసుకొని సేవ్ చేసుకొని టెస్ట్ చేసుకుంటాడు. సో టెస్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫైల్ని లోకల్ సిస్టంలో పెట్టుకున్నాడు అనుకోండి, రియల్ టైంలోకి వచ్చేసరికి సపోజ్ అతని ల్యాప్టాప్ కానీ ఏదైనా ఇష్యూ వచ్చేసి ఫైల్ మిస్ అయిపోయింది, ఏదైనా డేటా ఏమంటారు స్టోరేజ్ ఎన్క్రిప్ట్ అయిపో కానీ ఏమైనా ఏమంటారు వల్నరబిలిటీ వచ్చేసి కనుక మిస్ అయింది అనుకోండి, ఫైల్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో క్రాష్ అయిపోయినా, ఒకవేళ డిస్క్ కానీ క్రాష్ అయిపోయినా, ల్యాప్టాప్ కింద పడిపోయినా మనం డేటా రికవరీ చేయలేము. సో ఏం చేశారంటే ఈ రెపాజిటరీ అనేది తీసుకుంటారనమాట. ఈ రెపాజిటరీ వచ్చేసి దీనికి మనకి లాగిన్ చేసుకుంటాం. ఇప్పుడు అమెజాన్లో ఎట్లా లాగిన్ చేస్తాము, క్రెడెన్షియల్స్ ఇచ్చేసి ఒక రెపాజిటరీలో మనం జస్ట్ ఫైల్స్ ఫోల్డర్లో ఎట్లా ఇప్పుడు మనం నార్మల్ సిస్టంలో ఒక ఫోల్డర్లో మనం ఇంపార్టెంట్ ఫైల్స్ ఎలా సేవ్ చేసుకుంటామో, ఈ రిపాజిటరీలో కూడా ఏ కోడ్, ఇప్పుడు జావా, ఇప్పుడు మొబైల్ కోడ్ రాస్తాం అనుకోండి, ఇదంతా వచ్చేసి అప్లికేషన్ కోడ్ కదా. కోడ్ అనేది ఒక ఫోల్డర్లో క్రియేట్ చేసుకొని దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని ఆ కోడ్ ఒక ఫోల్డర్లో రాసి మనకి రిపాజిటరీలో ప్లేస్ చేస్తారు. సో అది ఎలా ఉంటుందంటే మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. సో ఇది బోర్డ్స్ మీకు చూసాను కదా, మీరు నేర్చుకోవాల్సిన టూల్స్ మాత్రం ఇవే అండి మోస్ట్లీ. ఓకే, బోర్డ్స్, రెపాజిటరీస్, మనకి పైప్ లైన్స్ కాన్సెప్ట్, ఈ టూల్, టెస్ట్ ప్లాన్స్, మనకి ఇది జస్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఎక్స్క్యూజ్ మ్యూట్. అండ్ దెన్ వచ్చేసరికి మనకి ఈ డిప్లాయ్మెంట్స్ ఎన్విరాన్మెంట్స్ గురించి ఐడియా ఉంటే మనము డెవాప్స్లో ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే, సో రెపాజిటరీ అనుకున్నాం కాబట్టి ప్లీజ్ జాయిన్. రెపాజిటరీలో ఉంటుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు మనది సోర్స్ కోడ్ అనుకోండి, ఈ సోర్స్ కోడ్కి సంబంధించిన ఫోల్డర్లో మనము ఇప్పుడు ఏదైనా కోడ్ రాసామనుకోండి, ఇప్పుడు బిల్డ్ డాట్ ఇది ఎస్హెచ్ రాసాం అనుకోండి, ఇది రియల్ టైంలో ఇది నార్మల్ కోడ్ అనుకోండి, ఆ కోడ్లో ఈ యొక్క ఫైల్ సేవ్ అయి ఉంటుంది. ఓకేనా, సోర్స్ కోడ్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఇది వెబ్ అప్లికేషన్ కాబట్టి .jsp, ఇది రియల్ టైమ్ అప్లికేషన్ కోడ్. ఈ యొక్క అప్లికేషన్ కోడ్ అనుకోండి, ఈ అప్లికేషన్ కోడ్ ఇదంతా ఎవరు రాస్తారు చెప్పండి?
ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పండి. మీకు ఇందాక చెప్పాను, యా డెవలపర్స్ రాస్తారు. డెవలపర్. ఎస్ కరెక్ట్. సో డెవలపర్ రాస్తారు. మనం జస్ట్ ఈ కోడ్ని తీసుకొచ్చేసి బిల్డ్ చేస్తాం. అదొక టూల్ వచ్చేసి మనకి ఎందులో ఉంటుంది, ఏ పార్ట్లో వస్తుంది మనకి అది, మనం సెక్షన్స్ కింద డివైడ్ చేసుకున్నాం కదా ఇందాక. ఏ సెక్షన్లో వస్తుంది, ఈ సెక్షన్లో వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ సెక్షన్లో వస్తుంది పైప్ లైన్స్లో. ఫస్ట్ కోడ్ రాసి యా రెపోస్లోకి వచ్చేసరికి యాజ్ ఎ డెవలపర్ ఏదైతే కోడ్ రాస్తారో అతను ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులో ప్లేస్ చేస్తాడు. మీరు ఏదైనా బిల్డ్ పైప్ లైన్ రాస్తే కోడ్ కానీ మనకి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. కోడింగ్ లాంగ్వేజ్ తోటి మనకి సంబంధం ఉండదు. ఓకేనా. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్కి సంబంధించిన బిల్డ్ పైప్ లైన్, డిప్లాయ్ పైప్ లైన్కి YAML స్క్రిప్ట్ అని ఉంటుంది. అది మనం డిస్కస్ చేస్తాము ఫర్దర్ సెషన్లో. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఇప్పుడు ఇది ఓవర్ వ్యూ, ఈ కాన్సెప్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం కవర్ చేస్తాం ఓకే ఫర్దర్ సెషన్స్లో. అండ్ దాని తర్వాత ఏం చేస్తామంటే, ఇప్పుడు డెవలపర్ రాసిన కోడ్ ఒక రివ్యూ ఉంటుందండి. ఎవరితోటి, కస్టమర్ తోటి కానీ లేకపోతే సీనియర్ టీమ్ మెంబర్ తోటి కానీ ఒక రివ్యూ ఉండి అతను కూడా నార్మల్గా ఇంకా ఏమైనా చేంజెస్ చేయొచ్చా. ఇప్పుడు ఒక డెవలపర్ 1 తీసుకొని మొబైల్కి సంబంధించిన కోడ్ రాశాడు. ఈ కోడ్ రాసిన తర్వాత టెస్ట్ చేస్తే మనకి పేజ్ ఇలా ఉండాలి విజిబుల్. ఇప్పుడు అమెజాన్ అప్లికేషన్ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ఓకే. సో ఈ పేజ్లో ఈ హెడర్ ఫైల్ HTML-లో కోడ్ ఉంది అనుకోండి. ఈ మధ్యలో నాకు ఈ సమ్మర్ సేల్ అనేది రావాలి. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పటికప్పుడు డే టు డే చేంజెస్ ఉంటుంది. ఈ రోజు సమ్మర్ సేల్ ఉంది అనుకోండి, 1 వీక్ తర్వాత వస్తే ఇది ఉండదు, హోమ్ పేజ్లో వేరే ఉంటుంది. సో అలా చేంజెస్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది వస్తుందా లేదా అని కోడ్ రాసిన తర్వాత మనకి టెస్ట్ చేస్తారనమాట. ఎవరు, ఓకే అంత కోడ్ రాసింది, సీనియర్ టీమ్ చెక్ చేసి కోడ్ రిక్వెస్ట్ అప్రూవ్ చేస్తే అది బిల్డ్ ప్రాసెస్కి వెళ్తుంది. సో ఇక్కడ మన డెవాప్స్ టీమ్ వాళ్ళది వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఏ ఫైల్ అయితే బిల్డ్ కోడ్ రాసాడు అనుకోండి. ఇప్పుడు సపోజ్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం ఇందాక, డెవలపర్ 1 దేనికి సంబంధించి కోడ్ రాశాడు, ఈ మొబైల్స్ మాడ్యూల్కి సంబంధించి కోడ్ రాశాడు. సో మనం ఏం చేయాలి, బిల్డ్ చేసి టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసిన వెంటనే మొబైల్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇది రావాలి. ఇది వర్క్ అవుతుందా, డెవలపర్ కోడ్ రెడీగా ఉందా, కరెక్ట్ ఉందా అనేది మనం వర్క్ చేస్తాం అనమాట. అది ఏం వర్క్, ఎలా వర్క్ చేస్తామంటే మనం టూల్స్ యూజ్ చేసి వర్క్ చేస్తాం. సో ఈ టూల్స్ గురించి ఐడియా ఉండాలి. సో బిల్డ్ టూల్స్ వచ్చేసి మనకి 3-4 లాంగ్వేజెస్ ఉంటాయండి. డెవలపర్ 8 లాంగ్వేజ్లో కోడ్ రాస్తాడు అనుకోండి. సపోజ్ .NET లాంగ్వేజ్లో రాస్తే అతను మనకు ఈ టూల్స్ చేసుకొని బిల్డ్ చేసుకోవచ్చు అని చెప్తాడు. జావా ఒకవేళ జావా లాంగ్వేజ్లో రాస్తే మనకున్న టూల్స్ వచ్చేసి మ్యావెన్ అనమాట. మ్యావెన్ తోటి బిల్డ్ చేసి మనం టెస్ట్ చేసుకోవచ్చు కోడ్ని. సో ఆ కోడ్ మొత్తం టెస్ట్ ఉంటుంది. జస్ట్ మనం ఆ టూల్ని యూజ్ చేసుకుంటున్నాం, అవుట్పుట్ రావాలి. ఏదైతే కోడ్ రాసాడు అనుకోండి, దానికి వార్ ఫైల్ అనేది లేదా జార్ ఫైల్ అనేది మనకి అవుట్పుట్ కింద వస్తుంది. ఆ టూల్ యూజ్ చేసుకుంటాం. ఆ కోడ్ని తీసుకొని వచ్చేసి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఈ సెక్షన్లో పడేస్తాం. ఇదేం సెక్షన్, ఇది డిప్లాయ్మెంట్ ఎన్విరాన్మెంట్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ నుంచి మనం ఏమేమి ప్రాసెస్ ఫాలో అయ్యాము, మనకు ఎలా వస్తుంది ప్రాజెక్ట్, ఎవరు హ్యాండిల్ చేస్తాడు, ఓకే డెవాప్స్ తర్వాత చూడండి. ఓకే, టెస్టింగ్ టీమ్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు 3. దాని తర్వాత డెవలపర్స్ టెస్ట్ అంటే డెవాప్స్ టీమ్ వాళ్ళకి వస్తూ ఉంటుంది. దీనికి రియల్ టైంలోకి వచ్చేసరికి మీకు సపరేట్ టీమ్ ఉంటుంది, టెస్టింగ్ టీమే ఉంటుంది. యూనిట్ టెస్ట్ కేసెస్, యూనిట్ టెస్ట్ కేసెస్ మీరు విన్నారా, మీరు వర్క్ చేసే ఉంటారు కాబట్టి. సో అది కోడ్ ఎలా అంటే లాగిన్ అవుతుందా లేదా, ఇట్లా సింపుల్ నార్మల్ కోడ్ టెస్ట్ చేస్తారు. ఇది వస్తే మీకు యూజ్, ఇది కంపల్సరీ రావాలని లేదు. డెవాప్స్ టీమ్ వాళ్ళు మొత్తం కోడ్ బిల్డ్ చేసి ఎన్విరాన్మెంట్స్ లో చేస్తారు. బిల్డ్ చేయడం వేరు, టెస్ట్ చేయడం వేరు. ఓకే, మీరు ఇది డిఫరెన్స్ తెలుసుకోవాలి. బిల్డ్ ఇక్కడ చూడండి, ఆన్ ది సక్సెస్ఫుల్ బిల్డ్ అండ్ యూనిట్ టెస్ట్ రన్, బిల్డ్ అవుట్పుట్ గెట్స్ డిప్లాయ్డ్ టు ది టార్గెట్ ఎన్విరాన్మెంట్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక 3-4 ఎన్విరాన్మెంట్స్ తీసుకుంటాం. డైరెక్ట్గా వెళ్ళి మనం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మన కోడ్ని డిప్లాయ్ చేయం.
ఎందుకంటే ఇప్పుడు డిప్లాయ్ చేసాం అనుకోండి, ఇప్పుడు అమెజాన్ ఇప్పుడు డైరెక్ట్ ఎన్విరాన్మెంట్లో చేసాం, ఇక్కడ అప్ టు 40% ప్లేసెస్లో అప్ టు 60% అని వచ్చింది. బై మిస్టేక్ అవ్వచ్చు, ఇది చెక్ చేసుకోవాలి కదా. డైరెక్ట్ మనం ఎన్విరాన్మెంట్ లో రిలీజ్ చేసేసాం మార్కెట్ లో. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చేసి ఓకే 60% ఉందని చెప్పేసి ఆర్డర్ పెట్టేశాడు ఫోన్, మీరు క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఇది 60% కాదు 40% ఉంది అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఎవరికి లాస్? కస్టమర్కి లాస్. కస్టమర్ ఎవరికి వస్తారు? మళ్ళీ ప్రోడక్ట్ ఓనర్కి వస్తాడు. ప్రోడక్ట్ ఓనర్ ఎవరి దగ్గరికి వస్తారు? ఎవరి కోడ్ రాస్తాడో అతని దగ్గరికి వెళ్తాడు. సో రిమార్క్ పడుతుంది. సో అన్ని జాగ్రత్తలు చూసుకోవడానికి మనం ఏం చేస్తామంటే, ఒక్కొక్క ఎన్విరాన్మెంట్లో టెస్ట్ చేసుకుంటూ పోతాం. ఓకే, ఫస్ట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని ఉంటుంది, డెవ్ ఎన్విరాన్మెంట్. ఆ ఎన్విరాన్మెంట్లో కోడ్ బిల్డ్ చేసుకొని కరెక్ట్గా రన్ అవుతుంది అంటే యూఐటీ వాళ్ళకి పంపిస్తాం. యూఐటీ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. ఈ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఎవరికి ఇస్తామంటే, మనకి ఎవరైతే కస్టమర్స్ ఇచ్చాడు అనుకోండి, ఈ 9 నుంచి స్టెప్ ఎక్కడికి వెళ్తుందంటే, వన్స్ బిల్డ్, డిప్లాయ్, టెస్ట్ స్టార్టర్స్ అండ్ లాగ్ డిఫెక్ట్స్. ఒకవేళ ఏమైనా డిఫెక్ట్స్ వచ్చాయనుకోండి, మళ్ళీ ఏదైతే డిఫెక్ట్ ఉందో దాని నేమ్తో సహా, దాని డిస్క్రిప్షన్, ఎక్కడ డిఫెక్ట్ అయింది, కోడ్లో ఇంకా ఏం యాడ్ చేయాలి, నేను అనుకుంటున్న అవుట్పుట్ ఇంకా రావాలి అని చెప్పేసి క్లియర్ డిస్క్రిప్షన్ ఇస్తే అది వర్క్ ఐటెం కింద డివైడ్ అయ్యి మళ్ళీ థర్డ్ ప్రాసెస్కి వెళ్తుంది. మళ్ళీ అది ఎక్కడ వెళ్తుంది? డెవలప్మెంట్ బట్టి. మళ్ళీ అతను కోడ్ రాస్తాడు, మళ్ళీ దాన్ని కోడ్ చెక్ చేసుకుంటాడు, మళ్ళీ బిల్డ్ చేస్తాం. ఈసారి కరెక్ట్ ఉంది అనుకుంటే ప్రాసెస్ ఇలా ఫాలో అయిపోతూ ఉంటుంది. ఓకే, లేదు ఎక్కడన్నా స్ట్రక్ అవుతాయి కనుక అక్కడ ఏం చేంజెస్ ఉన్నాయో క్లియర్ డిస్క్రిప్షన్తో సహా మళ్ళీ బ్యాక్ వెళ్తుంది, ఈ ఏమంటారు వర్క్ ఐటమ్స్కి వెళ్తుంది. ఓకేనా, వెళ్ళిన తర్వాత టెస్టర్స్ చెప్పండి, ఎవరన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆన్లైన్ పీపుల్ ఎవరికైనా ఉన్నాయండి? ప్రాక్టికల్ గా చూపిస్తారా సార్? ఇప్పుడు ప్రస్తుతం మనకి డెమో క్లాస్ కాబట్టి ఇది ఓవర్ వ్యూ కింద చూపిస్తున్నాము. నెక్స్ట్ వచ్చే ఫర్దర్ సెషన్స్ కి మీరు ఎన్రోల్ అయినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఒక్కొక్క కాంపోనెంట్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ అజూర్ రెపోస్ కి ఒక 3-4 క్లాసెస్ ఉంటాయి, ఈ పైప్ లైన్స్ కి ఒక 3-4 క్లాసెస్ ఉంటుంది, మళ్ళీ ఇందులో సర్వీసెస్ కి ఒక 10 క్లాసెస్ ఉంటుంది. దాని తర్వాత మనం డాకర్ నేర్చుకుంటాము, కుబర్నెటిస్ నేర్చుకుంటాము, టెరాఫామ్ నేర్చుకుంటాము. మీకు ఏదైతే టెంప్లెట్ ఇచ్చారో అన్ని టూల్స్ కవర్ చేస్తాం. ఓకేనా, ఏమేమి కవర్ చేస్తాం అనేది ఫస్ట్ మనకి అజూర్ డెవాప్స్ అనేది ఏంటిదో తెలుసుకోవాలి. సో ఫస్ట్ డెమో క్లాస్లో మనకి ఓవర్ వ్యూ ఉంటుంది, అసలు ఎలా ఎవల్యూషన్ వచ్చింది, మనం రియల్ టైంకి వచ్చేసరికి దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, దేని మీద మన వర్క్ ఎక్కువ ఉంటుంది అనేది. ఇది అర్థమైన తర్వాత మనం టూల్స్కి వెళ్ళామనుకోండి, స్టెప్ బై స్టెప్ వెళ్తేనే మనకి ఈజీగా అర్థమవుతుంది. డైరెక్ట్ ఫస్ట్ నుంచి 10th స్టెప్కి వెళ్తే ఏం అర్థం కాదు. ఇప్పుడు 7 స్టెప్స్, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అయితే 7th స్టెప్ కి మనం రీచ్ అవ్వాలి గోల్. ఆ గోల్ మనం ఈ డెమో అయిపోయిన తర్వాత రీచ్ అవుతాం. యా చెప్పండి. అజూర్ క్లాస్ అడ్మిన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? అవును, అజూర్ అడ్మిన్ ప్లస్ అజూర్ డెవాప్స్ అనేది ఇందులో మీకు కవర్ అవుతుంది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? యా, సో దట్ ఐ విల్ టేక్ యాజ్ ఎ నో. ఓకే, ఇక్కడికి వచ్చేసి మనం ఎక్కడ ఉన్నాము? సో టెస్ట్ యూఐటీ దగ్గర మనకి కస్టమర్స్కి ఒకసారి చూపిస్తాం అనమాట, ఏమని మీ డెవలపర్ రాసిన ఈ మొబైల్ కోడ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఏదన్నా డిఫెక్ట్స్ వచ్చాయనుకోండి అబ్జర్వేషన్లో కానీ లాగిన్లో కానీ, అదంతా మీరు మళ్ళీ బోర్డ్స్ ఆర్ వర్క్ ఐటమ్స్లో పాస్ చేస్తాం. ఓకే, అంతే కదా. ఇప్పుడు కస్టమర్ సాటిస్ఫై అవ్వలేదు, ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఏది హౌస్ కన్స్ట్రక్షన్లో పెయింటింగ్ మనం చేసాం, ఏంటి మెయిన్ హాల్లో మనం చూసాం, ఎవరు పెయింటింగ్ టీం వచ్చేసి మనకి ఈ కలర్ థీమ్ పెట్టేసి మొత్తం ఫోకస్ చేసి చూపించారు, మనకు నచ్చలేదు. ఏం చేస్తాం, మళ్ళీ పెయింటింగ్ టీం వాళ్ళకి కలర్ చేంజ్ చేయమని చెప్తాం. అదొక డిఫెక్ట్ కిందనే కదా, అదొక టాస్క్. ఆ టాస్క్ అనేది వచ్చేసి మనం ఇక్కడ రాసుకుంటాం. కస్టమర్కి వచ్చేసి మొబైల్ దాంట్లో నాకు ఈ ప్లేస్లో కాదు, నాకు ఇప్పుడు మొబైల్స్ వచ్చేది ఈ సమ్మర్ సేల్ నవ్వు అనేది నాకు మధ్యలో ప్రింట్ అవ్వాలి, ఇక్కడ కాదు అని చెప్పేసి అంటాడు. ఈ ఫోన్స్ వచ్చేసి నాకు పైన పెట్టేసి ఈ సమ్మర్ సేల్ అనేది కింద పెట్టు. ఒక్కొక్కసారి ఒపీనియన్స్ కూడా చేంజ్ అవ్వచ్చు.
చూసిన తర్వాత రియల్ టైం అప్పుడు అతను ఏం చేస్తాడు, మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఎవరు తీసుకుంటాడు, ప్రోడక్ట్ ఓనర్ తీసుకొని మళ్ళీ దాని ఒక వర్క్ ఐటమ్ కింద రాసి ఎవరైతే డెవలపర్ టీం ఉంటారో వాళ్ళకి అసైన్ చేస్తాడు టాస్క్. సో అతను ఏం చేస్తాడు, మళ్ళీ కోడ్ చేంజ్ చేసి ఈ ఇమేజ్ తీసుకొచ్చి కింద పెట్టేసి ఇమేజ్ తీసుకొచ్చి పైన పెడతాడు మొబైల్స్. అప్పుడు మళ్ళీ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ లో చూపిస్తాడు ఎన్విరాన్మెంట్ రన్ చేసినప్పుడు, డిప్లాయ్ చేసినప్పుడు. ఓకే, కస్టమర్ ఇప్పుడు ఓకే అన్నాడు అనుకోండి, మన నెక్స్ట్ వెంటనే ఏం ప్రాసెస్ ఉంటుంది అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో మనం డిప్లాయ్ చేస్తాం. ఇది రన్ అయిపోయింది అనుకోండి, కస్టమర్ యూజ్ చేసుకుంటాడు, అప్లికేషన్ యూజ్ చేసుకొని రన్ చేస్తాడు. అప్లికేషన్ ఎంత హిట్ అవుతే మార్కెట్ అంత పెరుగుతూ ఉంటే వాళ్ళకి ప్రాఫిట్స్ ఉంటుంది, మనం వర్క్ చేసే స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మీరు స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఇది ఓవరాల్ ఇన్సైట్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ స్టేటస్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, బిల్ స్టేటస్ ఇన్ డాష్ బోర్డ్స్, ప్రాజెక్ట్ వీక్. ఓకే, ఇది మొత్తం ఓవర్ వ్యూ అనమాట ప్రాజెక్ట్ లో. ఓకే, ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు ఈ ప్రాసెస్ లో? సార్ ఒక డౌట్ ఏం లేదు, అంటే ల్యాబ్ ప్రాక్టీస్ అప్పుడు కోఆర్డినేటర్ ఏమైనా హెల్ప్ చేస్తారా సార్? ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారండి మీ క్వశ్చన్? సార్ అంటే క్లాస్ అయిపోయిన తర్వాత ల్యాబ్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాకు డౌట్స్ వస్తాయి కదా సార్. మనకి వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి, మీకు ఏం డౌట్స్ వచ్చినా మీరు అక్కడ పెట్టండి, నేను అవైలబుల్గా ఉంటాను. లేదనుకో నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు మీరు డౌట్స్ చెప్తే నేను చూపిస్తాను. ఓకేనా? ఓకే. మనకి మీకు ఏ డౌట్ ఉన్నా సబ్జెక్ట్కి నేను హెల్ప్ చేస్తాను. మీకు ఇంకేమైనా ఫర్దర్ ఏమైనా డౌట్స్ ఉంటే మేనేజ్మెంట్ టీం ఉంటుంది మన ఇన్స్టిట్యూట్లోనే, వాళ్ళకి మీరు కన్సల్ట్ అవుతే వాళ్ళు మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? ఓకే సార్. ఓకే అండి. సో దెన్ వచ్చేసి మనం ఇంకా సింపుల్ వేలో చూసుకుంటే కనుక మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నది అజూర్ బోర్డ్స్ మన ఫస్ట్ స్టెప్. మన దాంట్లో కంపేర్ చేసుకుంటే ప్రోడక్ట్ ఓనర్ ఇచ్చేస్తాడు, డెవలపర్ కోడ్ రాసుకుంటాడు. అతను ఏం టూల్ యూజ్ చేస్తున్నాడు, విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేసి కోడ్ రాస్తాడు. నార్మల్గా నోట్ ప్యాడ్లో రాస్తారు, యాజ్ వెల్ యాజ్ కొన్ని టూల్స్ అని ఉంటాయన్నమాట. ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ అనేది ఇది ఒక టూల్. ఇది ఎలా ఉంటుందంటే నార్మల్గా ఇలా ఉంటుంది. ఇలా వచ్చేసి మనకి ఫైల్ క్రియేట్ చేసుకొని కోడ్ మొత్తం రాసుకోవచ్చు అనమాట. ఇలా కోడ్ రాసుకొని సేవ్ చేసుకొని రిపాజిటరీలో పుష్ చేసుకుంటాం. ఎక్కడికి వస్తుంది? రిపాజిటరీలోకి కదా. రిపాజిటరీలోనే కదా మెయిన్ కోడ్కి సంబంధించిన ఫోల్డర్లో మనం ఫైల్స్ ప్లేస్ చేస్తాం. ఓకే, ఆ కోడ్ని తీసుకొని వచ్చి మనం నెక్స్ట్ ప్రాసెస్ని ఏమంటున్నాము? బిల్డ్ ప్రాసెస్ అంటున్నాం. బిల్డ్కి ఇంకొక నేమ్ ఏంటిది? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఇది అజూర్ అనగానే, డెవాప్స్ అనగానే మీరు రెగ్యులర్గా వినే వర్డ్స్ ఏంటిది? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్స్. అంటే రన్ అవుతూనే ఉంటుంది, ఎక్కడ ప్రాసెస్ ఆగదు. వెంటనే లైఫ్ సైకిల్ అనేది ఎలా ఉంటుంది అంటే టైం టేకింగ్ ఉండదు. కస్టమర్ వస్తాడు, ప్రోడక్ట్ ఓనర్తో డిస్కస్ చేస్తాడు, ప్రోడక్ట్ ఓనర్ వచ్చేసి మనకు వర్క్ ఐటమ్స్ ఇస్తాడు, డెవలపర్ కోడ్ రాస్తాడు, యాజ్ అ డెవాప్స్ టీమ్ మనం బిల్డ్ చేస్తాము, ఎన్విరాన్మెంట్స్లో పాస్ చేస్తాం, డిప్లాయ్ చేస్తాం, రన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ చేంజెస్ వస్తే మళ్ళీ రన్ చేస్తాం. చూసారా ప్రాసెస్? వన్ బోర్డ్స్ ఇలా చూడండి, ఇలా వెళ్ళేసి మళ్ళీ ఇక్కడికి వెళ్తాం. ఇందులో ఏమేమి టూల్స్ నేర్చుకోవాలి మనము? బోర్డ్స్కి సంబంధించిన టూల్స్ నేర్చుకోవాలి, రిపాజిటరీకి సంబంధించిన టూల్స్, పైప్ లైన్స్కి సంబంధించిన టూల్స్, డిప్లాయ్మెంట్స్ అండ్ టెస్ట్ ప్లాన్స్ గురించి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఇది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో ఫస్ట్ ఏంటిది? గెట్ సోర్స్ అంటే కోడ్ రాస్తాం. కోడ్ రాసిన తర్వాత ఇన్స్టాల్ టూల్స్ అంటే ఇప్పుడు జావా కోడ్ ఉందనుకోండి, ఈ సెటప్లో జావా సాఫ్ట్వేర్ కావాలి కదా, ఆ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. అదొక టాస్క్. ఫస్ట్ టాస్క్ ఏంటిది? బిల్డ్లో మళ్ళీ టాస్క్ ఉంటాయి అనమాట. ఫస్ట్ టాస్క్ ఏంటిది? మనము రా కోడ్ ఉంటుంది, డెవలపర్ రాసిన రా కోడ్ని తీసుకొచ్చి ఒక టాస్క్లో పెడతాం. ఆ టాస్క్ జావా కోడ్ అయితే ఆ యొక్క వర్షన్ ప్లస్ ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి ఫస్ట్ థింగ్. ఇది ఎట్లా ఇన్స్టాల్ చేస్తాం అనేది కూడా మనం క్లియర్గా చూస్తాం. ఓకేనా? ప్రస్తుతానికి ఓవర్వ్యూ. నెక్స్ట్ ఆ బిల్డ్ చేసిన సొల్యూషన్ ఫైల్ వస్తుంది, అవుట్పుట్ ఫైల్. అవుట్పుట్ ఫైల్ని టెస్ట్ చేస్తారనమాట, కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా. దాన్ని ఒక ఆర్టిఫాక్ట్స్ కింద ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకుంటాం. ఈ యొక్క ఆర్టిఫాక్ట్స్నే తీసుకొని వచ్చి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది? అజూర్ రిలీజ్ పైప్లైన్, కంటిన్యూస్ డెలివరీ, ఇది కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. డెలివరీ అంటే ఏంటిది అంటే
కరెక్ట్ మనం ఎన్విరాన్మెంట్స్లో టెస్ట్ చేస్తున్నాం, ఇంకా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో పుష్ చేయలేదు. చూడండి, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్కి వచ్చేసరికి కింద ఉంటుంది. ఇది రెడీగా పెట్టుకుంటున్నాం. కంటిన్యూస్ డెలివరీ అంటే మనం రెడీగా పెట్టుకుంటున్నాము. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనగానే యాప్ సర్వీస్లో అన్నా లేకపోతే వర్చువల్ మెషిన్స్ అన్నా ఇవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఓకే, ఇవన్నీ వచ్చేసి మనం ఇందులో డిప్లాయ్ చేస్తాం. స్లాట్స్ ఉంటాయి. ఈ డిప్లాయ్మెంట్ స్లాట్స్ ఏంటిది, అసలు ఎందుకు యూజ్ చేస్తున్నాం స్టేజింగ్ స్లాట్స్, ఇవన్నీ ఒక్కొక్క క్లాస్లో కవర్ చేస్తాం. ఓకే, సో మనకు వచ్చేసరికి ఫస్ట్ థింగ్ వచ్చేసి అజూర్ డెవాప్స్ కవర్ అవుతుంది ఈ కోచింగ్లో, అండ్ అజూర్ అడ్మిన్ కవర్ అవుతుంది. అజూర్ అడ్మిన్లో ఈచ్ అండ్ ఎవ్రీ రెగ్యులర్గా యూజ్ చేసే సర్వీసెస్, ఓకే, రెగ్యులర్ సర్వీసెస్ మనం కవర్ చేస్తాము. అండ్ దెన్ వచ్చేసి మనకి టెరాఫామ్, ఇది కోడ్ రాయడానికి, అండ్ అది కవర్ చేస్తాము. సిఐసిడి అజూర్ డెవాప్స్లోనే మనకి సిఐసిడి ఉంటుంది. ఓకే, ఇది విత్ క్లాసిక్ ఎడిటర్ అండ్ YAML స్క్రిప్ట్ నుంచి చూపిస్తాము, అండ్ మీకు ట్రైన్ కూడా చేస్తాం. అందులో టెరాఫామ్ వచ్చేసి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్, దీని షార్ట్ కట్ వచ్చేసి ఐఏసి. ఓకే, ఇందులో పైప్ లైన్స్ ఇవన్నీ కవర్ అయిపోతుంది, కోడ్ రెపోజిటరీ టూల్స్ ఇవన్నీ. టెరాఫామ్లోకి వచ్చేసరికి రియల్ టైమ్ సర్వీసెస్ ఎలా ఉంటాయి, ఎన్విరాన్మెంట్స్లో ఎట్లా హోస్ట్ చేస్తాము అది. అండ్ దాని తర్వాత మనకి ఇది అయిపోయిన తర్వాత ఒక డాకర్ ఉంటుంది, డాకర్ కవర్ చేస్తాము. అండ్ కుబర్నెటిస్ కవర్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓవరాల్ ఒక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఈ లైఫ్ సైకిల్ క్రియేట్ చేసుకున్నాం కదా. రియల్ టైంలో ఒక ప్రాజెక్ట్ విత్ సినారియోస్ అండ్ ఎన్విరాన్మెంట్స్లో, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఎట్లా డిప్లాయ్ చేసి మన అప్లికేషన్ రన్ అవుతుందా లేదా, ఒక రియల్ టైం ప్రాజెక్ట్. ఓకే, విత్ ప్రాక్టికల్గా చేసి చూపిస్తాం. ఓకేనా, సో మీకు ఓవరాల్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అన్ని కవర్ అవుతాయి. ఓకే, దిస్ ఈస్ ద స్ట్రక్చర్ అండ్ ఇది ప్రాసెస్. ఇది అర్థం చేసుకుంటూ మనం నేర్చుకుంటే మనకి ఈజీగా క్లాస్ అర్థమవుతుంది, ప్లస్ ప్రాసెస్ అర్థమవుతుంది. మీరు ఇంటర్వ్యూ టైమ్స్కి వచ్చేసరికి స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి చెప్పండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి, పర్లేదు, ఏ చిన్న డౌట్ అయినా పర్లేదు. సార్ టెరాఫామ్ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి చెప్తారా సార్? అంతే అండి, స్క్రాచ్ నుంచి. హలో, ఓకే. యా అండి, స్క్రాచ్ నుంచి. మరి కుబర్నెటిస్ బేసిక్స్ నుంచి, కుబర్నెటిస్ కూడా అంతే అండి, బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం ఏదైనా సరే. ఎందుకంటే ఇక్కడ రియల్ టైం వాళ్ళు వస్తారు ఆన్లైన్లో, కొంతమంది నాన్ ఐటీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి వస్తారు. వాళ్ళకి మీకు కొంచెం ఐడియా ఉండొచ్చు, ఎవరైనా రియల్ టైం వాళ్ళు ఇప్పుడు మన క్లాస్లో ఉంటే కనుక వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఏం చేస్తామంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఇప్పుడు నాన్ ఐటీ టీమ్ కానీ కొత్తగా చూసే వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తాం. అసలు దాని డెఫినేషన్తో ఏంటిది, రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తాం, సినారియోస్తో సహా చేస్తాం. అందుకే కొంచెం క్లాస్ లేట్ అయినా పర్లేదు, క్లాస్ ఎక్స్టెండ్ అయినా పర్లేదు, మనకి అర్థం అవ్వాలి. ప్రాసెస్ అర్థమవుతూనే కాన్సెప్ట్ అర్థమయ్యేంత వరకు మీకు చెప్తాం అనమాట క్లారిటీ. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమన్నా? రియల్ టైంలోకి వచ్చేసరికి మనం కోడింగ్ మీద వర్క్ చేయము, జస్ట్ డెవలపర్ వర్క్ చేస్తాడు కోడింగ్ మీద, మనం స్క్రిప్టింగ్ మీద వర్క్ చేస్తాం. స్క్రిప్టింగ్ ఇది టెరాఫామ్ కింద కవర్ అయిపోతుంది. ఒక బిల్డ్ అది ఉంటుంది. డిజైన్ పరంగా మనమే ఉంటాం. సిఐసిడి ఎట్లా చేస్తున్నాం, కోడ్ ఏ వర్షన్ కింద బిల్డ్ అయింది మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు జావా కోడ్ అయితే మనం ఆ యొక్క సాఫ్ట్వేర్ వర్షన్తో సహా ఇన్స్టాల్ చేయాలి మనమే. ఇప్పుడు రియల్ టైం ఇప్పుడు మీరు యూజ్ చేస్తారు, ఇది ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాం మనం పర్సనల్ ల్యాప్టాప్లో. ఇందులో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది రియల్ టైంలో. ఆ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఈ వర్చువల్ మెషిన్స్లో మీరు నార్మల్గా విఎల్సి మీడియా ప్లేయర్ ఎట్లా ఇన్స్టాల్ చేస్తారు, గూగుల్కి వెళ్ళి విఎల్సి మీడియా ప్లేయర్ అని చెప్పేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తారు కదా.
రియల్ టైంలోకి వచ్చేసరికి మనకి ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే ఇది ఇప్పుడు ఇది మెషిన్ అనుకోండి, మన పర్సనల్ ల్యాప్టాప్ మెషిన్. మనకి రియల్ టైం ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకు వర్చువల్ మెషిన్స్ ఉంటాయి, క్లౌడ్ కదా. ఆ వర్చువల్ మెషిన్ ఎట్లా క్రియేట్ చేసి బిల్డ్ చేసి అందులో ఎలా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాము అనేదే ఈ బిల్డ్ ప్రాసెస్. దానికి సంబంధించి అన్ని చెప్తాను, అందుకే కదా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేం టూల్స్ యూజ్ చేస్తాం అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, క్లియర్గా అర్థం అవడానికి స్టూడెంట్స్కి. ఓకే, వర్చువల్ మెషిన్, స్టోరేజ్ అకౌంట్స్, మళ్ళీ మానిటరింగ్ టూల్స్, ఇంకేమేమి ఉన్నాయి, సర్వీసెస్. అజూర్ అకౌంట్ అనేది మీరు గుడ్ క్వశ్చన్, ఇది మీరు క్రియేట్ చేసుకోవాలి. సో నేను రేపు ఎల్లుండి క్లాస్లో ఎలా క్రియేట్ చేస్తాము అజూర్ అకౌంట్. ఫ్రీ ట్రయల్ అకౌంట్స్ ఉంటాయండి, చార్జబుల్ కాదు అది. మీకు రియల్ టైంలోకి వచ్చేసరికి మనము ఈజీ dev.azure.com అనేది యూజ్ చేస్తాము, అండ్ portal.azure.com. ఇంకా మధ్య మధ్యలో మోస్ట్లీ దీని మీద ఫోకస్ చేస్తాం. ఈ టూల్స్ కి మనకి లాగిన్స్ కావాలి. ఇది ఇలా ఉంటుంది అనమాట. ఇది portal.azure.com కనిపిస్తుందా? ఈ portal.azure.com ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా సెటప్, ఈ వర్చువల్ మెషిన్స్ కానీ, రిసోర్స్ గ్రూప్స్, స్టోరేజ్ అకౌంట్స్, ఇవన్నీ సర్వీసెస్ ఉంటాయి అనమాట. సర్వీసెస్ మనం డిస్కస్ చేస్తాం, కవర్ చేస్తాము. అండ్ వచ్చేసరికి ఇది dev.azure.com. ఈ dev.azure.com లో ఈ అజూర్ డెవాప్స్ ఎలా ఉంటుంది, పోర్టల్, ఈ క్రియేషన్ ఎలా, ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, ప్రాజెక్ట్స్కి వెళ్ళిన తర్వాత ఇది ఆర్గనైజేషన్ అనుకోండి, ఈ ప్రాజెక్ట్స్కి వెళ్ళిన తర్వాత ఈ టూల్స్ మీద ఎలా ఉంటుంది, ఈ సెట్టింగ్స్ ఏంటిది, ఇదంతా మనం డిస్కస్ చేస్తాం. గిటప్ అనుకో, గిట్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈ సెటప్ ఎలా చేసుకోవాలి, ఇది ఎలా రన్ అవుతుంది అంతా మనం క్లియర్గా చూద్దాం. ఓకేనా? సో మీకు నెక్స్ట్ క్లాసెస్లో ఇది ఎలా సెటప్ చేస్తారో, దీనికి ఇంకొచ్చేసి మనకి ఒక ఇది ఏంటిది డెబిట్ క్రెడిట్ కార్డ్ అవసరం ఉంటుంది, అది కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? యా చెప్పండి సార్. ఇప్పుడు మనం ఈ కోర్స్ తీసుకుంటే వితౌట్ ప్రాక్సీ మనం క్రాక్ చేయగలమా సార్ ఇంటర్వ్యూ? అంటే ప్రాక్సీ కాకుండా మీ ఓన్ గనా? ఒక డౌట్ అండి. చేయొచ్చండి, అందులో ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏంటిదంటే ఈ క్లాసెస్ మొత్తం నేర్చుకుని ప్రాక్టీస్ చేశారు అనుకోండి, మనకి రియల్ టైంకి వచ్చేసరికి 3-4 రౌండ్స్ ఉంటుంది బేసిక్గా. ఫస్ట్ రౌండ్ మీరు ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు, ఎందుకంటే కాన్సెప్ట్ పరంగా అడుగుతూ ఉంటాడు. ఏం టూల్స్ మీద వర్క్ చేస్తారు, మెషిన్స్ ఎట్లా క్రియేట్ చేయడం ఐడియా ఉంది, దాంట్లో ఏమేం పారామీటర్స్ ఉన్నాయి, ఒకవేళ స్టోరేజ్ అకౌంట్స్ అవుతే ఏం ఫైల్స్ మీరు యూజ్ చేస్తారు, ఇట్లా చిన్న చిన్న క్వశ్చన్స్. అవన్నీ నేను ఈ క్లాస్ చెప్తున్నప్పుడు మధ్యలోనే ఫోకస్, ఇది ఇంపార్టెంట్ అనుకోండి, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది అని చెప్పేస్తాను. ప్రతిదీ ఇంపార్టెంటే. ఇప్పుడు మనకి జేఎన్టీ మనం బీటెక్లో 5 మార్క్స్ క్వశ్చన్ ఎట్లా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్న టైప్లో మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కంపల్సరీ మీకు చెప్పేస్తూ ఉంటాం. ఓకే, అది ఇంకేమైనా ఉందా డౌట్స్? లైనక్స్ యాడ్ అవుతుంది. అవును, బేసిక్స్, రియల్ కమాండ్స్ ఏం రెగ్యులర్గా యూజ్. బేసిక్స్ అంటే ఏముంటుంది, కమాండ్సే కదా మొత్తం. లినక్స్ కమాండ్స్ బేసిస్ మీదనే. లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి డిఫరెన్స్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి డిఫరెన్స్ విత్ కమాండ్స్తో సహా స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ అదే స్టార్ట్ చేస్తాం. సో అది అలవాటు అవుతుంది, మనకి ఫ్లో అర్థమవుతుంది. ఏది ఫస్ట్ స్టార్ట్ చేసి ఫ్లో అర్థమవుతుంది వెళ్తాం. పవర్ షెల్ కూడా కవర్ అవుతుంది. పవర్ షెల్ కూడా కవర్ అవుతుంది. ఓకే, పవర్ షెల్ మనకి బేసిక్స్ కవర్ చేస్తాము, కమాండ్స్ కవర్ చేస్తాము. రియల్ టైం ప్రాజెక్ట్స్కి వచ్చేసరికి మనకి మొత్తం ఫోకస్ అడ్మిన్ మీద, డెవాప్స్ మీద ఫోకస్ చేస్తాం. ఓకే, చూద్దాం, ఒకవేళ టైం ఉంటే కనుక జెన్కిన్స్ మీద ఓవర్ వ్యూ ఇచ్చు. మీకు ప్యాటర్న్లో ఉందా, అది టెంప్లెట్లో ఉందా? మోస్ట్లీ AWS, ఎందుకంటే రియల్ టైంలోకి వచ్చేసరికి మీకు ఏదన్నా ఒక టూల్ గురించి ఐడియా ఉండాలి. ఐదర్ జెన్కిన్స్ అన్నా, పైప్లైన్స్ అన్నా, రెండు ఫంక్షనాలిటీస్ సేమే. రెండు ఫంక్షనాలిటీస్ ఏం చేస్తాయి, బిల్డ్ చేస్తాయి, డిప్లాయ్ చేస్తాయి. ఇదే ఫ్లో ఉంటుంది. పైప్లైన్స్ చూసారా, పైప్లైన్స్లో జెన్కిన్స్లో కూడా ఏముంటుంది, జెన్కిన్స్ కూడా ఏంటిది, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్సా. ఈ పైప్లైన్స్లో ఏముంది, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. మీకు ఫ్లో అర్థం అవ్వాలి. ఫ్లో అర్థం అవుతే మీరు మేనేజ్ చేసుకుంటారు.
ఇప్పుడు అజూర్కి ఇంకా ఏడబ్ల్యూఎస్కి డిఫరెన్స్ ఏంటిది? 2 క్లౌడ్స్కి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సర్వీసెస్ పరంగా ఫంక్షనాలిటీ మాత్రం సేమే ఉంటుంది. ఓకే, నేమ్స్ చేంజ్ ఉంటుంది, లోపల ఇంటీరియర్ స్ట్రక్చర్ వేరే ఉంటుంది అంతే. ఓకే సార్ కాల్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఎజూర్ కి బాగా? ఇప్పుడు పర్లేదు వస్తున్నాయండి. ఒక్కొక్కసారి ఒక డౌన్ ఉంటే 5-6 డేస్ ఏమో ఈ మంత్ లోనే చూసాను నేను డౌన్, తర్వాత మళ్ళీ పికప్ అవుతుంది. చాలా మంది జాయిన్ అవుతున్నారు 3 years వరకు. మీకు మేనేజ్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేసి ఇట్లాంటి థింగ్స్. మార్కెట్ లో మాత్రం అజూర్కి చాలా చాలా డిమాండ్ ఉంది. ఇది కరెక్ట్ టైం మీరు వెళ్ళాలనుకుంటే. ప్లస్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంకా మనకు అడ్వాంటేజ్, ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈజీగా. మీకు ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ లో కూడా రియల్ టైం మెంబర్స్ వాళ్ళు వచ్చి ఇప్పుడు టెరాఫామ్ అనేది చెప్పండి సార్. టెరాఫామ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ అది డిప్లాయ్ చేయడానికి కదా సార్. అది ఇప్పుడు మనం ఈ డెవాప్స్ ప్రాక్టీస్ లో ఎలా వాడతాం? యా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్వెన్షనల్ డెవాప్స్ ప్రాక్టీస్ లో టెరాఫామ్ అనేది మనం ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు నార్మల్ గా మనము ఎట్లా అంటే ఫస్ట్ యూఐవే లో క్రియేట్ చేస్తాం ఏదైనా సర్వీసెస్. దాని తర్వాత టెరాఫామ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. సేమ్ ఇప్పుడు మనం వర్చువల్ మెషిన్ నార్మల్ గా ఎలా క్రియేట్ చేస్తామో ఆ వర్చువల్ మెషిన్ ని టెరాఫామ్ కోడ్ రాసి ఎట్లా క్రియేట్ చేస్తున్నామో పోర్టల్ అనేది డిఫరెన్స్. అది మనం నేర్చుకుంటాం. ఓకేనా? ఈ డెమో క్లాస్ ఏంటంటే మీకు అజూర్ డెవాప్స్ గురించి ఓవర్వ్యూ అండ్ ఏమేం టూల్స్ మనం ఫర్దర్ సెషన్స్ లో కవర్ చేస్తాం అనేది డిస్కస్ చేస్తాము ఎవరైనా సరే. అండ్ మీరు మిగతాది క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మేనేజ్మెంట్ పీపుల్ వాళ్ళతో డిస్కస్ చేయండి. ఓకే, ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ మీ నేమ్స్ ఇవ్వచ్చు. ఓకే, కంటిన్యూ ఉంటుంది. మీకు స్టార్ట్ అవుతుంది, ఒక 1 day టైం ఇస్తారు. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా ఎవరైనా చూసి దాని తర్వాత ఈ ఫ్రైడే రేపటి నుంచి అయినా కంటిన్యూస్ గా స్టార్ట్ అయిపోతూనే ఉంటుంది, లేదా మండే నుంచి స్టార్ట్ ఉంది. ఇస్తారు. మీకు ఎవరు కాంటాక్ట్ లో ఉన్నారు మేనేజ్మెంట్ టీమ్ లో వాళ్ళు ఇస్తారు. అప్ టు డేట్ మీకు ఏం ఇన్ఫర్మేషన్ వచ్చినా మేనేజ్మెంట్ టీమ్ వాళ్ళు సపోర్ట్ ఉంటారు. మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా వేరే విధంగా ఏదైనా డౌట్ క్లియర్ కావాలన్నా అన్ని మీకు మేనేజ్మెంట్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. సబ్జెక్ట్కి సంబంధించింది నేను చూసుకుంటాను. ఓకేనా? ఎలా డెవలప్ అవ్వాలి, ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి అనేది ఒక సెషన్ ఉంటుంది సపరేట్. రియల్ టైంలో వస్తే ఎలా ఫేస్ చేయాలి, ఏమేమి ఎక్కువ ఫోకస్ చేస్తారు, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా కవర్ అవుతూ ఉంటుంది. సో బేసిక్ నుంచి మీరు ఎలా అయితే మేనేజ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ ఫ్లో ఉండాలి అలవాటు అవుతుంది. స్టార్టింగ్ నేను ఎంతమంది బ్యాచెస్ చెప్పాను చూసుకుంటున్నాను కాబట్టి నాకు అర్థమైపోతుంది ఎవరిని ఎక్కడ పికప్ చేయాలని చెప్పేసి, ఎవరు ఎక్కడ స్ట్రక్ అవుతుంది. ఓకే, వాళ్ళ మీద ఫోకస్ చేసుకోవచ్చు. ఓకే సార్, రెజ్యూమ్ ప్రిపరేషన్ ఏంటండి? రెజ్యూమ్ ప్రిపరేషన్ అదే చెప్తున్నాను. మీకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా అన్ని మేము హెల్ప్ చేస్తాం. ఓకే, ఎన్ని ఇయర్స్ పెట్టుకోవాలి ఏంటిది అనేది కూడా, ఓకే థ్యాంక్ యూ. ఎప్పుడు రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి, ఎప్పుడు మీరు ఇది naukri.com లో పెట్టుకోవాలి అన్ని మేమే చెప్తాం. ఓకేనా? సార్ ఇప్పుడు ఆల్రెడీ క్యాండిడేట్ నార్మల్ డెవాప్స్ నేర్చుకొని ఏడబ్ల్యూఎస్ లో కూడా ట్రైన్ అయ్యి ఉంది. ఇది హెల్ప్ఫుల్ అవుతుంది ఇది తెలపడం వల్ల? హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక క్లౌడ్ గురించి ఐడియా ఉంది అంటే ఈ క్లౌడ్ మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది బేసిక్ స్టూడెంట్స్ కంపేర్. ఓకే సార్, అడ్వాంటేజ్ అది, యాడెడ్ అడ్వాంటేజ్. క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ సెషన్స్ ఉంటుంది. ఫస్ట్ మెయిల్కి పంపిస్తారు. ఫస్ట్ 1 week వరకు వచ్చేసరికి మీకు రికార్డింగ్ సెషన్స్ ఇస్తారు. వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేసి లింక్స్ పంపిస్తారు, లేదా ఇండివిజువల్గా లింక్స్ పంపిస్తారు. సో అదంతా మీకు మేనేజ్మెంట్ టీమ్ వాళ్ళు చెప్తారు. ఓకే, రికార్డింగ్ సెషన్స్ కానీ వీడియోస్ కానీ టైం టు టైం. ఈరోజు లేదు, ఈరోజు డెమో తీసుకున్న తర్వాత దాని తర్వాత పర్ డే మీకు ఓన్లీ 1 hour వరకు ఉంటుంది సెషన్. 45 minutes 50 minutes మన క్లాస్, 10 minutes మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కవర్ చేసుకోవచ్చు. ఓకే, నేనే చెప్తాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఓకే, ఇంటర్వ్యూస్ కూడా నేనే తీసుకుంటాను. ఓకే అండి, మరి ఇదా మ్యాక్స్ మనకి 45 days వరకు కవర్ అయిపోతుంది. టైమింగ్స్ మీరు 8 to 9 కదా, 8 to 9 బ్యాచ్ అయినా ఎవరైనా వేరే టైంకి సెలెక్ట్ అయ్యారు?
ఓకే, ఆన్లైన్ వాళ్ళు మీరు అందరు 8 to 9 సార్ బ్యాచెస్ ఇంకేదైనా ఉంటాయండి. బ్యాచ్ ఉంది సార్ 8 to 9 8 to 9 సార్ 8 to 9 కాకుండా ఇంకేమైనా బ్యాచెస్ ఉందా సార్? ఉన్నాయి, కానీ ఇప్పుడు స్టార్టింగ్ వచ్చే వాళ్ళకి 8 to 9 ఉంది. మిగతా అన్ని బ్లాక్ అయిపోయాయి అనమాట. 7 to 8 వేరే టైమింగ్స్ ఓకే ఉంటాయి, అవి కొంచెం బ్లాక్ అయిపోయినాయి. వాళ్ళది ఎండింగ్ వర్క్ వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్ ఇప్పుడు అవైలబుల్గా ఉంది మాత్రం నాకు తెలిసి 8 to 9 అనుకుంటా. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. 8 to 9 స్లాట్ అవైలబుల్ ఉంది, మిగతా అన్ని స్లాట్స్ బుక్ అయిపోయాయి. వేరే బ్యాచెస్ రన్ అవుతున్నాయి, కొన్ని ఎండింగ్ వచ్చేసాయి, కొన్ని మిడిల్లో ఉన్నాయి. ఓకే, ఓకే అండి, మరి థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ సార్. బాయ్. ఈ రికార్డింగ్ సెషన్ కూడా మీకు వస్తుంది, ఓకేనా? ఓకే. This conference will now be recorded. Everyone can able to see my screen, right? Online. హలో, స్క్రీన్ షేర్ అవుతుందా అండి? చూడగలుగుతున్నారా మీరు? షేర్ అవుతుంది సార్. షేర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో నిన్న డిస్కస్ చేసుకున్న ప్రకారం మన రోల్స్ వచ్చేసి రెపో కాన్ఫిగరేషన్ సెటప్ ఉంటుంది, మేనేజ్ సెక్యూరిటీ ఉంటుంది, డిజైన్ CI/CD పైప్ లైన్స్ మీద మోస్ట్లీ మనం వర్క్ ఉంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి మనం ఫర్దర్ సెషన్స్లో డిస్కస్ చేస్తాము. ఈ సార్ మీ వాయిస్ స్లోగా అనిపిస్తుంది. స్లోగా వినిపిస్తుందా? ఓకే, అందరికీ అలానే వినిపిస్తుందా అండి? ఎవరికి అది డిస్టర్బెన్స్ వచ్చింది? రామకృష్ణ, మీకేనా అంది? హలో, ఓకే, విల్ కంటిన్యూ. సో మనం ఈ రోజు వచ్చేసి అసలు ఈ పోర్టల్ డాష్బోర్డ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి dev.azure.com. సో అందరికీ ఈ రోల్స్ అర్థమైందా అండి? నిన్న క్లాస్ వచ్చిన చూసారా? రికార్డింగ్ విన్నారా ఎస్టర్డే క్లాస్? ఓకే, ఈరోజు వినండి. సో మనం వచ్చేసి dev.azure.com అని క్లిక్ చేస్తాము. సో ఇది ఆల్రెడీ ఓపెన్ అయింది వాళ్ళది. సో సైన్ ఇన్ విత్ ఎ డిఫరెంట్ అకౌంట్. సో మీరు అకౌంట్ సెటప్ ఎట్లా చేస్తారు అంటే dev.azure.com రాగానే మీకు ఇలా ఒక లింక్ వస్తుంది. సో మీరు దాన్ని, మీకు ఆల్రెడీ ఈ మైక్రోసాఫ్ట్ అకౌంట్ కనుక ఉంటే మీరు ఇందులోనే లాగిన్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ మీరు క్రియేట్ న్యూ వన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అకౌంట్ ఇవ్వాలి, ఎవరిదన్నా ఇవ్వచ్చు. మీది జీమెయిల్ అకౌంట్ ఇవ్వండి. సారీ, @gmail.com. సో కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తాము. సో దానికి మనం పాస్వర్డ్ ఇవ్వచ్చు. నార్మల్గా నేను ఇలా ఎత్తేస్తున్నాను, క్యాప్స్ పై India@1234556. ఇది ఓన్లీ ఈ అకౌంట్కి మాత్రమే. మీకు ఈమెయిల్కి కోడ్ వస్తుంది, ఒకసారి చూసి చెప్పండి. సో అందరు ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలండి. మోస్ట్లీ మనం అజూర్లో ఈ dev.azure.com ఒక డాష్బోర్డ్, దాన్ని ADO కూడా అంటారు, అజూర్ డెవాప్స్ ఆర్గనైజేషన్. అండ్ ఇంకొక లింక్ వచ్చేసి మనకి పోర్టల్ azure.com అని ఉంటుంది. అందులోకి వచ్చేసరికి మనం సర్వీసెస్ క్రియేట్ చేస్తాము. చెప్పండి. 8488. ఓకే, సో కోడ్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఒక పజిల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోవచ్చు. సో పికప్ ఏ డాల్ఫిన్.
సో ఇక్కడ మనకు ఇంకా కొన్ని డీటెయిల్స్ అడుగుతారు అనమాట. వి నీడ్. సో నేమ్ ఏమి ఇద్దామంటే సంతోష్ అండి మీ పేరు. ఓకే, సంతోష్. ఏంటండి? SANTHR TOSH. ఓకే ఓకే, సంతోష్. ఓకే సంతోష్, ఇది మీ ఈమెయిల్ ఐడి ఇదేనా? అండ్ లొకేషన్ మనం ఇవ్వాలి, ఇండియా అవుతుంది ఇండియా, వేరే US కంట్రీస్ అయితే US కంట్రీ. అండ్ దెన్ విల్ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ప్రజెంట్లీ ఇంకా మనకి డాష్ బోర్డ్ క్రియేట్ అవ్వలేదు. సో జస్ట్ మనకి చెక్ చేసుకుంటుంది. సో మనం ఇంకోసారి డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి, ఎందుకంటే దీంతో మనకి ఆర్గనైజేషన్స్ ఇంకా ప్రాజెక్ట్స్ క్రియేట్ అవుతాయి. సో సంతోష్ ఈజ్ అ నేమ్. అండ్ ఇది వచ్చేసి జీమెయిల్, మన లొకేషన్ ఇండియా. అండ్ ఇది సో ఇక్కడికి వచ్చేసి మనం క్రియేట్ న్యూ ఆర్గనైజేషన్ అంటాం. సో ఆర్గనైజేషన్ నథింగ్ బట్ మీ కంపెనీ యొక్క ఆర్గనైజేషన్. సపోజ్ మీరు విప్రోలో వర్క్ చేస్తే దాన్ని విప్రో ఆర్గనైజేషన్ అంటారు, యాక్సెంచర్లో వర్క్ చేస్తే యాక్సెంచర్ ఆర్గనైజేషన్. సో ప్రజెంట్లీ మనము నేర్చుకుంటున్నాం కాబట్టి మన ఓన్ నేమ్ ఇవ్వచ్చు. సో వచ్చేసి ఆర్గనైజేషన్ పేరు మనం ఇక్కడ ఇస్తాము. సో dev.azure.com పోర్టల్, ఇది నేమ్ ఆఫ్ యర్ Azure DevOps ఆర్గనైజేషన్. సో మనం సంతోష్ అనే ఇస్తాము ఆర్గనైజేషన్ పేరు. సో అతని అకౌంట్ కాబట్టి మీ అకౌంట్కి మీ నేమ్ ఇచ్చుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ ఏం అడుగుతుందంటే వీల్ హోస్ట్ యువర్ ప్రాజెక్ట్స్ ఇన్. సో ఆర్గనైజేషన్ తీసుకున్నాము. ఈ Azure DevOps డాష్ బోర్డ్ వచ్చేసి లింక్ మనం ఏ లొకేషన్లో పెట్టుకోవాలని మనకి ఇక్కడ డ్రాప్ డౌన్లో డిఫరెంట్ రీజన్స్ ఇస్తారు మన అప్లికేషన్ బట్టి. మనం సౌత్ ఇండియాలో హోస్ట్ చేద్దాం అనుకుంటే, ఒకవేళ ఇండియాలో అప్లికేషన్ కనుక ఉండి ఆర్గనైజేషన్ కనుక ఇక్కడ ఉంటే ఇక్కడ ఇస్తాం. సో ఇది డిపెండ్స్, మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో మనం సౌత్ ఇండియా పెట్టుకుంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ది గివెన్ ఆర్గనైజేషన్ నేమ్ ఇస్ ఆల్రెడీ టేకన్ అంటే ఏదో ఒక నంబర్స్ ఇవ్వాలి, 258 అన్నా లేకపోతే ఏదో ఒకటి. అది కరెక్ట్ ఉంటే వచ్చేస్తుంది. సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉంటే ఇది మీ డాష్ బోర్డ్కి రౌట్ చేస్తుంది అనమాట. సో ఇది ఫైనల్ అవుట్పుట్. సో ఇది అకౌంట్ సెటప్ అనేది మీరు క్రియేట్ చేసుకుంటే ఇలా వస్తుంది. సో మీరు లింక్ కనుక అబ్జర్వ్ చేస్తే dev.azure.com విత్ సంతోష్ 258, ఇది ఆర్గనైజేషన్ నేమ్. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి ఫర్దర్ డీటెయిల్స్. సో ఈ ఆర్గనైజేషన్ ఏంటిది, ఇందులో ప్రాజెక్ట్స్ ఎట్లా క్రియేట్ చేసుకుంటామంటే, ఇప్పుడు మీ కంపెనీ ఆర్గనైజేషన్కి మీరు సెలెక్ట్ అయ్యారు. సో ఆర్గనైజేషన్లో మనకి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఏ ప్రాజెక్ట్లో మీరు సెలెక్ట్ అవుతే ఆ ప్రాజెక్ట్ యొక్క యాక్సెస్ మీకు ఇస్తారు. సో ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్లో 5-6 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీరు సెకండ్ ప్రాజెక్ట్కి సెలెక్ట్ అయ్యారు అనుకోండి, ఆ ప్రాజెక్ట్లో మిమ్మల్ని మెంబర్స్ కింద యాడ్ చేసి వాటికి ఒక యాక్సెస్ ఇస్తారు. ఓకే, సో ఆర్గనైజేషన్ క్రియేట్ అయిన వెంటనే మీకు చెప్తారు క్రియేట్ ఏ ప్రాజెక్ట్ టు గెట్ స్టార్టెడ్. మనం ప్రాజెక్ట్ నేమ్ ఏదో ఒకటి ఇవ్వచ్చు. సో మన ఇన్స్టిట్యూట్ పేరు వేస్తాము. సో ప్రొవోక్ అనే ప్రాజెక్ట్ మీద మనం వర్క్ చేస్తున్నాం అనుకోండి, దాని యొక్క నేమ్ ఇక్కడ ఇస్తాము. ఇక్కడికి వచ్చేసి విజిబిలిటీ ఫర్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ అని ఉంటుంది. సో ఎనీవన్ ఆన్ ది ఇంటర్నెట్ క్యాన్ వ్యూ ది ప్రాజెక్ట్, సర్టన్ ఫీచర్స్ లైక్ TFVC ఆర్ నాట్ సపోర్టెడ్. సో ఇదేంటిదంటే పబ్లిక్ వాళ్ళు కూడా మనకి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ప్రైవేట్ అని మీరు డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేస్తే కనుక ఓన్లీ మీ ఆర్గనైజేషన్ వాళ్ళు అండ్ ఈ ప్రాజెక్ట్లో ఉన్న మెంబర్స్ మాత్రమే ప్రాజెక్ట్లో ఏమవుతుంది, ఏమేమి సర్వీసెస్ యూజ్ చేస్తున్నాం వాటి గురించి చూడొచ్చు. ఓకే, దెన్ యూ కెన్ గో హెడ్ అండ్ క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్. సో మనకి ప్రాజెక్ట్ ఓపెన్ అయిపోయింది. అది ఎలా తెలుస్తుంది అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఇది పాత్ బేసిస్ ఉంటుంది. సంతోష్ 258 is the organization and Provoke is nothing but our project and this is the overview. ఈ ఫంక్షన్ మీద మీరు క్లిక్ చేస్తే ఓవర్వ్యూ మీకు ఇలా వస్తుంది హోమ్ పేజ్. ఓకే, ఈ ఆప్షన్స్ ఉంటాయి.
మనం ఈ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. సో ప్రాజెక్ట్ క్రియేట్ అయిన వెంటనే మనకి ఓవర్వ్యూ అని ఒకటి ఉంటుంది, అండ్ సమ్మరీ అని ఉంటుంది, డాష్ బోర్డ్స్ అండ్ వికీ ఉంటుంది. ఓవర్వ్యూ డ్రాప్ డౌన్ మీద ఈ ఓవర్వ్యూ ఫంక్షన్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఈ డాష్ బోర్డ్లో ఏమేమి ఉందో చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ది ప్రాజెక్ట్, వాట్ సర్వీస్ యూ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్. మనకి ఈ డాష్ బోర్డ్లో ఈ లింక్లో devwatch.comలో మనం డిస్కస్ చేసిన ప్రకారం నిన్న బోర్డ్స్ గురించి డిస్కస్ చేస్తాం అనుకున్నాం కదా, రెపోస్, పైప్ లైన్స్, టెస్ట్ ప్లాన్స్, ఆర్టిఫాక్ట్స్. సో ఈ సర్వీసెస్ యూస్ చేసుకోవచ్చు. ఇవి ఇంటర్నల్గా ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు సర్వీస్. అదే కనుక మీరు ఏడబ్ల్యూఎస్ కనుక తీసుకుంటే ఏడబ్ల్యూఎస్లో బోర్డ్స్ ఉండదు, ఈ రెపోస్ ఉండదు. సో వేరే థర్డ్ పార్టీ టూల్ వచ్చేసి ఇంటిగ్రేట్ చేసుకుంటారు. సో మీరు ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటిదంటే బోర్డ్స్ అనేది దేనికి, రెపాజిటరీస్ అనేది దేనికి. సో ఇది డిస్కస్ చేస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు. సో ఈ ఓవర్వ్యూకి వచ్చిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఇక్కడ రాగానే మీరు ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం, మనం ఈ ప్రాజెక్ట్కి సెలెక్ట్ అయినాం. సో ఇక్కడ ఇన్వైట్ అని ఉంటుంది, మీరు ఇన్వైట్ చేద్దాం అనుకోండి, ఇక్కడ ఈమెయిల్ ఇవ్వచ్చు. నార్మల్గా అయితే మీది ఈమెయిల్ ఇవ్వండి, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. సో ఇక్కడ చూస్తే ప్రజెంట్లీ మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇక్కడ చూస్తే మెంబర్స్ ఎవరు ఉన్నారండి, ఎంతమంది ఉన్నారు? ఒకరే ఉన్నారు కదా. ఎవరు ఉన్నారు? సంతోష్ ఒకరే ఉన్నారు. సో ప్రాజెక్ట్ ఫస్ట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అతను ఉంటాడు. అండ్ టీమ్ జాయిన్ అవుతున్న కొద్దీ మీకు ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి ఇన్వైట్ ఇక్కడ ఇస్తారనమాట. రియల్ టైంలోకి వచ్చేసి మీకు ఆల్రెడీ మీరు సెలెక్ట్ అయిన వెంటనే మీకు క్రెడెన్షియల్స్ అనేవి క్రియేట్ అవుతుంది. ఆ క్రెడెన్షియల్స్ మీకు మెయిల్ ద్వారా మీకు కంపెనీ వాళ్ళు ఇస్తారు. సో ఆ మెయిల్ ఐడి, ఇప్పుడు మీరు విప్రోకి సెలెక్ట్ అయినారు అనుకోండి, మీ ఈమెయిల్ ఐడి చెప్పండి. నవీన్ కుమార్, ఓకే, 2626. సో ఇక్కడ @gmail.com బదులు @wipro.com, @accenture.com, @infosys.com ఇలా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసి మనం యాడ్ యూజర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ చేస్తే కనుక ఇక్కడ అడుగుతుంది ఏ ప్రాజెక్ట్లో. మనకి ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో ఒకటే ప్రాజెక్ట్ ఉంది, ఆ ఆర్గనైజేషన్లో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉండొచ్చు. ఓకే, ఏ ప్రాజెక్ట్లో సెలెక్ట్ అవుతుంది అనేది మనం ఇక్కడ డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు ప్రోవోక్ కాకుండా ఇంకొక 2-3 ఉన్నాయనుకోండి, ఆ 3 ప్రాజెక్ట్స్కి మీరు ఈ మెంబర్ని ఇన్వైట్ చేద్దాం అనుకుంటే యాడ్ ఆల్ అని నొక్కచ్చు, లేదా ఓన్లీ పర్టికులర్గా ఆ ప్రాజెక్ట్ ఒక్కటికే మీరు యాడ్ చేద్దాం అనుకుంటే ఆ ప్రాజెక్ట్కి యాడ్ చేసి ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో మీకు ఇప్పుడు చూస్తే కనుక సక్సెస్ యాడెడ్ 1 యూజర్ అండ్ అసైన్ టు ద లెవెల్ ఆఫ్ యూజర్ 1. సో ఒకసారి రిఫ్రెష్ చేస్తే కనుక ఇలా వస్తుంది, చూసారా. ఇప్పుడు 2 మెంబర్స్ వచ్చారు. ఓకే, ఇలా ఎంతమంది టీంకి ఉంటారో ప్రాజెక్ట్కి దాని బేసిస్ మీద మీకు ఇన్విటేషన్ అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం సమ్మరీకి వస్తాము. సమ్మరీ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. సో మనం చేంజెస్ చేస్తున్నప్పటికల్లా మనకి ఏదైనా స్టేటస్, సో ప్రాజెక్ట్స్లో ఏమైనా విజిబిలిటీ చూద్దాం అనుకుంటే ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, మనం చేసే యాక్షన్స్ బట్టి మనకి ఇక్కడ ప్రాజెక్ట్ యొక్క స్టేటస్ చూసుకోవచ్చు. అండ్ దెన్ మనం ఇక్కడికి వచ్చేసరికి డాష్ బోర్డ్స్ అని ఉంటుంది. సో మీరు కనుక ఈ డాష్ బోర్డ్ కన్నా చూస్తే కనుక ఈ ప్రాజెక్ట్ టీమ్ ఓవర్వ్యూ వస్తుంది. సో ప్రజెంట్లీ మనం ఇచ్చిన ప్రాజెక్ట్ నేమ్ ఇక్కడ దాని ఓవర్వ్యూ ఉంటుంది. అండ్ డ్రాప్ డౌన్లో మీరు ఒక న్యూ డాష్ బోర్డ్ కనుక క్రియేట్ చేద్దాం అనుకుంటే ఇక్కడికి వెళ్ళి న్యూ డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డాష్ బోర్డ్ కనుక మీ లోకల్లో సేవ్ అయ్యి ఉంటే అక్కడ నుంచి కూడా మనం డాష్ బోర్డ్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ యాడ్ అని ఉంటుంది. ఇక్కడ ఈ ఫేవరెట్స్ అని యాడ్ చేస్తే మనకి ఇక్కడ వచ్చి ఆప్షన్ కనిపిస్తుందండి ఈ టీమ్ ఒకటి. సో ఊరికి వెళ్ళి డాష్ బోర్డ్స్కి వెళ్ళకుండా ఇక్కడ జస్ట్ యాడ్ టు ఫేవరెట్స్ అని చెప్పేసి అంటే ఇక్కడ మనకు వచ్చేస్తుంది ఫేవరెట్స్ కింద. అండ్ దెన్ ఇప్పుడు మన ఇది ఏంటిదంటే ఇక్కడ మీరు జస్ట్ క్లిక్ చేసిన వెంటనే మీ ప్రొఫైల్ వస్తుంది అనమాట. అసలు ఈ ప్రాజెక్ట్లో టీమ్ మెంబర్స్ ఎలా ఉన్నారు అండ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ప్రొవోక్ టీమ్ అనే బోర్డ్స్ ఒకటి ఉంది డిఫాల్ట్గా, బ్యాక్లాగ్స్ అని ఈ బోర్డ్స్లో ఉంటుంది. స్ప్రింటింగ్ 1 స్టార్ట్ చేయలేదు. అండ్ ఓవర్వ్యూ ఆఫ్ డాష్ బోర్డ్స్. అండ్ మెంబర్స్ వచ్చి ఎంతమంది ఉన్నారండి, మనం ఓన్లీ ఒకరికి యాక్సెస్ చేసాం. అండ్ ఆర్గనైజేషన్ హెడ్ వచ్చేసి సంతోష్ కాబట్టి అతని మెంబర్ ఉంటుంది. ఓకే, సో ఇలా ఒకవేళ న్యూ డాష్ బోర్డ్ యాడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడికి వచ్చి క్లిక్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీకు అలవాటు అవుతూ ఉంటుంది.
సో డాష్ బోర్డ్ ఒక నేమ్ వచ్చేసి డిపెండ్ ఎలా ఇస్తాము అని చెప్పేసి డాష్ బోర్డ్ అని ఇస్తాము. సో ఇక్కడ మనం డాష్ బోర్డ్ లో ఏం చెప్తున్నామంటే దీని ప్రాజెక్ట్ గురించి ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో ఈ ప్రాజెక్ట్ దేని గురించి, ఓకే, దిస్ ప్రాజెక్ట్ ఈజ్ అబౌట్ క్రియేట్ ఏ వెబ్ అప్లికేషన్ అనుకున్నాం. నార్మల్గా చూసిన వెంటనే కొత్త మెంబర్స్ యాడ్ అవుతున్న కొద్దీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియాలి అసలు ప్రాజెక్ట్ దేని గురించి అని. ఒక 2 లైన్ సెంటెన్సెస్లో మనం ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో పాస్ చేస్తాం. సో ఆటోమేటికలీ రిఫ్రెష్ ఫర్ ఎవ్రీ డాష్ బోర్డ్ అని చెప్పేసి అంటే ఇది ఆటోమేటికల్గా దానంతటా అదే రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఓకే, సో టీమ్ డాష్ బోర్డ్ టైప్ అండ్ వచ్చేసి మళ్ళీ టీంలో ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకుంటాం, ప్రాజెక్ట్ యొక్క నేమ్. ఓకే, దెన్ వచ్చేసి క్రియేట్ చేస్తాం. సో మనకి క్రియేట్ అయిపోయింది ఇందాక. ఇది మన డాష్ బోర్డ్. ఇక్కడికి వచ్చేసి మనము యాడ్ ఏ విడ్జెట్ చేసుకోవచ్చు. సో ఈ విడ్జెట్లో మనకి ఏం చూపిస్తుంది అంటే అసైన్ టు మీ అని చెప్పేసి ఈ విడ్జెట్స్ ఉంటాయి అనమాట. ఇది డిఫాల్ట్ విడ్జెట్స్ ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు క్రియేట్ చేశారు. దీంట్లో మనం ఏది యూజ్ చేసుకుంటాం అనేది మన టీంతో డిస్కస్ చేసి చూసుకుంటాము. ఫర్ సపోజ్ అసైన్ టు మీ అనే డాష్ బోర్డ్ కనుక క్లిక్ చేస్తే ఇది ఏం చూపిస్తుందంటే అలౌస్ టీమ్ మెంబర్స్ టు క్విక్లీ వ్యూ అండ్ మేనేజ్ ది వర్క్ అసైన్ టు దెమ్. సో ఇది క్లిక్ చేసిన వెంటనే టీమ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏమేమి వర్క్ అలాట్ చేశారు అనేది క్లియర్గా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ బిల్డ్ హిస్టరీ వచ్చేసి మనకి ఒకవేళ మనం ఇక్కడ పైప్ లైన్స్ కనుక రన్ చేస్తే కనుక ఎన్ని పైప్ లైన్స్ రన్ చేసాము, ఎన్ని సక్సెస్ అయ్యాయి, ఎన్ని ఉన్నాయి. సో గ్రీన్ అనేది ఫుల్లీ సక్సెస్డ్. ఒకవేళ ఈ ఎల్లో ఉంటే కనుక మధ్యలో ప్రాసెస్ అవుతుంది అన్నట్టు. అండ్ రెడ్ వచ్చేసి మనకి పైప్ లైన్ ఫెయిల్ అయింది. ఆ హిస్టరీ అంతా ఈ విడ్జెట్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఉంటుంది. అండ్ బర్న్ డౌన్ బర్న్ అప్ అంటే సో ఇప్పటి వరకు మన టీమ్స్లో ఉన్నాము, అందరు టీమ్ మెంబర్స్కి వర్క్ అలాట్ అయిపోయింది. స్ప్రింట్ బేసిస్ మీద తీసుకుంటే కనుక ఈ స్ప్రింట్ ఈ 2 వీక్స్లో ఎంతమంది టాస్క్ కంప్లీట్ చేశారు ఇచ్చిన టైం ప్రకారం. సో కంప్లీట్ చేస్తే మనకి బర్న్ డౌన్ అయిపోతుంది ఈ గ్రాఫ్ ప్రకారం. లేదా ఇంకా మిగిలిందంటే ఇంత వర్క్ మనము బర్న్ అప్ చేయాలి ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా బర్న్ డౌన్ బర్న్ అప్ అడిగినప్పుడు మీరు ఈ విడ్జెట్ చూసారా, మీరు రియల్ టైంలో ఉంటే యా చూసాము, మేము యూజ్ చేస్తాము. సో బర్న్ డౌన్ ఈజ్ నథింగ్ బట్ all the team members who got allotted their work, they will be completing on the given time. So it will show the graph of it. Okay, burn up is nothing but still how much the work is need to be get completed. Okay, ఇది సో ఇలా ఉంటుంది. సో శాంపుల్ గా మనము క్లిక్ చేసి యాడ్ చేస్తే కనుక ఇలా ఉంటుంది. లాస్ట్ టైం యూ హ్యావ్ చెక్ దేర్ వర్ నో రిజల్ట్స్. సో ఇది కొత్త ప్రాజెక్ట్ కాబట్టి స్టార్ట్ అవుతున్న కొద్దీ మనకు తెలుస్తూ ఉంటుంది. అండ్ assign to me add. Work assign to this. ఇలా యాడ్ చేసుకుంటూ పోవచ్చు నంబర్ ఆఫ్ థింగ్స్. ఒక్కొక్క ఎంతమందికి ఇచ్చారు. ఓకేనా, డన్ ఎడిటింగ్ ఇలా వస్తుంది వర్క్ అసైన్ టు దిస్. సో దీని మీద క్లిక్ చేస్తే కనుక ఎక్స్పాండ్ వ్యూ మనం ఇంకా ప్రాసెస్ చేస్తున్న కొద్దీ ఇది క్లియర్గా చూడొచ్చు. ఓకే, ఇక్కడికి వచ్చి మనకి సెట్టింగ్స్ ఉంటుంది. విడ్త్ సైజ్ ఎంతనో, హైట్ వైజ్ ఎంతనో అది చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి విక్కీ ఉంటుంది అనమాట. సో ఇది జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్కి మాత్రమే. సో గెట్ ఎవ్రీ వన్ ఆన్ ది సేమ్ పేజ్, క్రియేట్ విక్కీ పేజెస్ టు ఎనేబుల్ యువర్ టీమ్ మెంబర్స్ కొలాబరేట్, క్రియేట్ ఎ ప్రాజెక్ట్ విక్కీ ఆర్ పబ్లిష్ కోడ్ యాజ్ అ విక్కీ. సో క్రియేట్ ఎ ప్రాజెక్ట్ విక్కీ అంటే మనకి చూడండి ప్రతి ఈ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అనే కాకుండా AWS క్లౌడ్ అయినా లేకపోతే గూగుల్ క్లౌడ్, ఏ క్లౌడ్కి సంబంధించిన ఏ డాష్ బోర్డ్ ఇచ్చినా సరే వాళ్ళు ఒక డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆ యొక్క టూల్ గురించి అర్థం చేసుకోవడానికి అండ్ అక్కడ మెన్షన్ చేసిన ఈచ్ ఫంక్షనాలిటీ గురించి క్లియర్ డిస్క్రిప్షన్ ఇస్తాడు. సో మనకి ఇక్కడ లర్న్ మోర్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇది డాక్యుమెంట్ పేజ్కి రౌట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక మీరు మైక్రోసాఫ్ట్ వాళ్ళు చేసిన డాక్యుమెంట్స్ చూసారా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి పైన లింక్ దగ్గర document.microsoft.com కి రౌట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ఈస్ విక్కీ అని ఇస్తాడు. సో విక్కీ అని ఏంటిదని చూస్తే మనకి అజూర్ డెవాప్స్ సర్వీసెస్లో ఒకటి ఉంటుంది. సో ఇక్కడ చూస్తే కనుక మీరు మెల్లిమెల్లిగా స్క్రోల్ డౌన్ చేస్తే విత్ విక్కీ ఏమేమి చూడొచ్చో చూసుకోవచ్చు. సో ఒక విక్కీ పేజ్ క్రియేట్ చేస్తే
దాని యొక్క వర్షన్స్ మనం కాపీ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఒక రీడ్మీ ఫైల్ కనుక మనము యాడ్ చేస్తే కనుక ఈ రీడ్మీ ఫైల్లో ఏముంటుంది అంటే ప్రాజెక్ట్ స్టార్టింగ్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు మీరు ఏమేమి చేంజెస్ చేస్తారో ఒక ఇన్ఫర్మేషన్ టైప్లో ఈ రీడ్మీ ఫైల్ మనకి సేవ్ అవుతూ ఉంటుంది ప్రాజెక్ట్ రన్ అవుతున్న కొద్దీ. సో అందులో మనకి క్లియర్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అసలు ఫస్ట్ ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేసాము, అందులో ఏమేమి టూల్స్ యూజ్ చేస్తున్నాము, ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఎంత కొలాబరేట్ చేస్తున్నారు ప్రాజెక్ట్కి అనేది ఇన్ఫర్మేషన్ మనం ఇందులో చూడొచ్చు. ఓకేనా? సో దెన్ అందులోనే మనకి ఇంకొన్ని ఫీచర్స్ యాడ్ అయి ఉంటాయి అన్నమాట, సపోర్టెడ్ ఫీచర్స్ అండ్ ఆపరేషనల్ డిఫరెన్సెస్. సో అక్కడ చూస్తే కనుక మీరు ప్రొవిజన్ వికీస్ అండ్ పబ్లిష్డ్ యాజ్ ఎ కోడ్ వికీ సపోర్ట్ ఫర్ ది ఫాలోయింగ్ ఫీచర్స్ అని పెట్టుకొని మార్క్ డౌన్ ఫార్మాట్ ఉంటుంది, HTML ట్యాగ్స్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ అండ్ రీసైజ్ ఇమేజెస్ ఆన్ ది వికీ పేజ్, మీరు ఏదైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా వర్క్ ఐటమ్స్ మీకు అలౌట్ అవుతున్నప్పుడు ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ ఐటమ్స్ని మనము ఈ వికీ పేజ్లో లింక్ చేసుకోవచ్చు, ఫైల్స్ అటాచ్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు, అండ్ ప్రింట్ కాపీ తీసుకోవచ్చు. అండ్ అప్డేట్ కంటెంట్ ఆఫ్లైన్లో కూడా మనము వికీలో వర్క్ చేసుకోవచ్చు. అండ్ ది ఫాలోయింగ్ టేబుల్ సమ్మరైజెస్ దోస్ ఆపరేషన్స్ ఆర్ ఫీచర్స్ దట్ మే బి డిఫర్. సో ప్రొవిజన్డ్ వికీ తీసుకుంటే మనకి ఈ ఆపరేషన్స్ అనేవి బిల్డ్ వస్తాయి. ఒకవేళ మనం పబ్లిష్డ్ యాజ్ ఏ వికీ కోడ్ తీసుకుంటే ఇది కొంచెం ఎంటర్ప్రైజ్ వర్షన్ అనుకోండి, నార్మల్ వర్షన్కి ఎంటర్ప్రైజ్ వర్షన్స్కి కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా ఇస్తాడనమాట. సో ఈ ఫీచర్స్ పబ్లిష్డ్ కోడ్ యాజ్ ఎ వికీ కనుక యూస్ చేసుకుంటే మనకి సపోర్ట్స్ మల్టిపుల్ వికీస్ నేమ్స్ యాడ్ ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి. సో మనం ఓన్లీ ప్రొవిజన్ వికీ తీసుకుంటే కనుక ఈ ఫీచర్స్ మాత్రమే, ఈ 2 ఫీచర్స్ మాత్రమే మనకి ఎనేబుల్ ఉంటాయి, ఈ ఫంక్షనాలిటీ మాత్రం మనకి విజిబుల్ ఉండదు. ఓకేనా? ఇది మిగతాదంతా మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది ఫాలో అవ్వండి. ఓకేనా? ఇది ఒక ప్రాక్టీస్ మీరు అలవాటు చేసుకోవాలి. రియల్ టైంలోకి వచ్చేసరికి కూడా ఏ సర్వీస్ కనుక మీరు చూసినా స్టార్ట్ చేసినా యాజ్ ఎ గుడ్ హ్యాబిట్ వీ నీడ్ టు గో టు ద డాక్యుమెంట్ అండ్ లెర్న్ వాట్ ద సర్వీస్ ఇస్ యాక్చువల్లీ ప్రొవైడింగ్. ఓకే, దెన్ మనం వచ్చేసి క్రియేట్ ఏ ప్రాజెక్ట్ విత్ వికీయే తీసుకుందాం. ఓకే, పబ్లిష్ యాజ్ ఎ కోడ్ డిజేబుల్డ్ ఉంది బికాస్ ఇది ఫ్రీ అకౌంట్ కాబట్టి. సో ఇక్కడ టైటిల్ ఇస్తాను. సో టైటిల్లో కూడా ఏంటిదంటే దిస్ ప్రాజెక్ట్. ఇప్పుడు మన కస్టమర్ ఏ కస్టమర్ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఓలా వాడు వచ్చాడు, ఓలా అప్లికేషన్ క్రియేట్ చేసి ఇమ్మని చెప్పాడు మనకి. సో ప్రాజెక్ట్ గురించి చెప్తాం. దిస్ ప్రాజెక్ట్ ఈజ్ అబౌట్ టు క్రియేట్ అప్లికేషన్, ప్రాజెక్ట్ పేరు ఓలా అప్లికేషన్ అనుకోండి ఎగ్జాంపుల్గా, అంతే. టు క్రియేట్ ఓలా అప్లికేషన్ అని చెప్పేసి ప్రాజెక్ట్ యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చేసి సేవ్ చేసుకుంటాము. ఇక్కడ మీకు ఏమైనా ఫీచర్ సపోర్ట్ అవుతుంది, ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ సపోర్టింగ్ ఫీచర్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్, ఇక్కడ అటాచ్ చేసుకో, లింక్స్ అటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కోడ్ ఉంటుంది, మనం క్లిక్ చేస్తే. సో ప్రజెంట్లీ ఇప్పుడు కోడ్ ఇక్కడ ఏం లేదు కాబట్టి మనం రాసుకోవచ్చు. అండ్ ఇది ఒకటి టేబుల్ ఆప్షన్స్, ఇవన్నీ ఆప్షన్స్ మనం డిపెండ్స్, ఏదైనా ఫైల్స్ ఇంపార్టెంట్ అటాచ్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడికి వచ్చి ఈ వికీలో అటాచ్ చేసుకుంటే ఎవరికైతే ఇన్విటేషన్ వెళ్ళిందో ఆ యొక్క మెంబర్స్కి ఈ వికీ పేజ్ కూడా యాక్సెస్ ఉంటుంది. సో వాళ్ళు డీటెయిల్గా చూసుకోవచ్చు ఎవరెవరు ఏం వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఆల్ ద వికీ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బోర్డ్స్. సో ఈ బోర్డ్స్ని ఎలా చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు నార్మల్గా ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాము, మనం కస్టమర్ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకున్నాము, ఒక్కొక్క మెంబర్కి మనం వర్క్ అలాట్ చేస్తున్నాం. నార్మల్గా ఎలా అయితే ఇప్పుడు నోట్ ప్యాడ్లో తీసుకొని పర్సన్ ఏకి, ఇక్కడ చూడండి, పర్సన్ ఏకి ఇది అలాట్ చేసాము, పర్సన్ బికి ఇది అలాట్ చేసామని చెప్పేసి రాసుకొని నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకుంటే కనుక మనకు ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. సో రియల్ టైంకి వచ్చేసరికి ఈ నోట్ ప్యాడ్ టైప్లోనే ఈ బోర్డ్స్ ఉంటుందన్నమాట. సో బోర్డ్స్లో ఏంటంటే ఈచ్ అండ్ వర్క్ ఐటమ్కి ఎలాగైతే నోట్స్ ఇక్కడ నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకుంటున్నామో ఈ బోర్డ్స్ అనేది యాజ్ ఇట్ ఈస్ అదే ఫంక్షన్ అక్కడ పోయి యాడ్ చేసుకుంటాం అనమాట. ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క ఫీచర్స్లోకి వెళ్ళి టాస్క్ మనం యాడ్ చేసుకుంటాము. అదే కనుక ఈ బోర్డ్స్ మీరు AWSలో చూస్తే కనుక మీకు జీరా టూల్ అని ఉంటుంది. జీరా టూల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. బోర్డ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, what is boards? Boards is nothing but a project management tool where we'll try to manage all the project details in the boards.
అని చెప్తే సరిపోతుంది. సో ఇంకా మీరు క్లియర్గా తెలుసుకుందాం అనుకుంటే సో బోర్డ్స్ మీద క్లిక్ చేసి సేమ్ డాక్యుమెంటేషన్కి వెళ్తే ఇలా వస్తుంది అనమాట. సో వాట్ ఈస్ Azure Boards? So Azure Boards provides software development teams with the interactive and customizable tools they need to manage their software projects. ఇంతే కదా, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ ఏం చేస్తుంది, మన యొక్క సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని మేనేజ్ చేస్తుంది. సో అడిషనల్గా మనకి ఏమేమి ఫీచర్స్ ఉంటుందో అదన్నీ చూసుకోవచ్చు. ఇట్ ప్రొవైడ్స్ ఎ రిచ్ సెట్ ఆఫ్ క్యాపబిలిటీస్ ఇంక్లూడింగ్ ది నేటివ్ సపోర్ట్ ఫర్ ది అజైల్, స్క్రమ్, క్యాన్బన్ ప్రాసెస్. సో మీరు ఏది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ యూస్ చేశారు రియల్ టైంలో అంటే మీరు Azure Board అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ అ Kanban process, or else we can call it as a project management tool. So where we can see our dashboards, our work items and all these things. So quickly and easily track work. మనం వర్క్ని ఈజీగా ట్రాక్ చేసుకోవడానికి బెనిఫిట్స్ ఏంటిది ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ బోర్డ్స్ యూజ్ చేయడానికి? ఫస్ట్ థింగ్ ఏంటిదంటే మనం క్విక్లీ అండ్ ఈజీలీ ట్రాక్ అవర్ వర్క్, ఇష్యూస్ అండ్ ద కోడ్ డిఫెక్ట్స్ అసోసియేటెడ్ విత్ ది ప్రాజెక్ట్స్. ఇది మెయిన్ హెడ్డింగ్ అనమాట, మెయిన్ దీని ఫంక్షనాలిటీ కోసమే. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఊరిక ఈ నోట్ ప్యాడ్ అన్నా లేకపోతే ఎక్సెల్ అన్నా ఈరోజు పర్సన్ ఏ రాశాడు అనుకోండి, ఇది ఒకళ్ళే మెయింటైన్ చేస్తున్నాను అనుకోండి నోట్ ప్యాడ్. సో స్క్రమ్ మాస్టర్ వచ్చేసి పర్సన్ 1 దగ్గరికి వెళ్ళి ఏంటి ఈరోజు నువ్వు వర్క్ చేసావు అని చెప్పేసి నోట్ సేవ్ చేసుకొని పర్సన్ 2 దగ్గరికి వెళ్ళి నోట్ అలా సేవ్ చేసుకునే కంటే ఇక్కడ యాడ్ మెంబర్స్ సేవ్ చేసుకుంటే ఈజీలీ ఈ రోజు ఈ పర్సన్ ఏం వర్క్ చేస్తాడో అతనే వర్క్ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో అదొక బెటర్ ఫంక్షనాలిటీ అండ్ బెటర్ విజిబిలిటీ కోసము మనము బోర్డ్స్ యూస్ చేస్తాం. సో బోర్డ్స్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇది మెయిన్ ఫంక్షనాలిటీ. ఈ ఫంక్షనాలిటీ కింద ఈ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట, 1 2 3 4 5 6. ఈ ఐటమ్స్ కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, ఈ ఏడియు అర్థం చేసుకోవడానికి మేజర్లీ మీరు ఫోకస్ చేయాల్సింది ఆర్గనైజేషన్, ప్రాజెక్ట్ అండ్ అందులో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ మీకు డీటెయిల్డ్గా ఐడియా ఉండాలి. ఓకేనా, అప్పుడే మీకు ఫర్దర్ ఫ్లో అనేది అర్థమవుతుంది. సో వర్క్ ఐటమ్స్ మీదకి వెళ్ళి క్లియర్ చేస్తే కనుక మీరు ఇక్కడ న్యూ వర్క్ ఐటమ్ అని ఉంటుంది. సో ఈ న్యూ వర్క్ ఐటమ్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఈ డ్రాప్ డౌన్లోకి వచ్చేసరికి మీకు ఎపిక్, ఇష్యూ, టాస్క్ అని ఉంటుంది. ఎపిక్లోకి వచ్చేసరికి మనకి ఫీచర్స్ అన్ని యాడ్ అవి ఉంటాయి అనమాట. సో మనం నిన్న లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నప్పుడు కస్టమర్ వచ్చేసి మనకి ఒక అప్లికేషన్ కనుక అతనికి కావాల్సిన అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని ప్రోడక్ట్ ఓనర్ కన్నా బిజినెస్ అనలిటిస్ట్ కన్నా ఇస్తాడు. సో ప్రోడక్ట్ ఓనర్ ఏం చేస్తాడంటే ఫీచర్స్ కింద డివైడ్ చేస్తారు. సపోజ్ ఈ రోజు ఈ ఫీచర్కి మనం హౌస్ కన్స్ట్రక్షన్ గురించి ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, అందులో ఒక ఫీచర్ తీసుకున్నాం. ఆ ఫీచర్ ఏంటంటే పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయిపోవాలి. జస్ట్ హెడ్డింగ్ ఇస్తున్నాం. పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సబ్ టాస్క్లు ఏమొస్తాయంటే హాల్లోకి వచ్చేసి మనకి ఈ థీమ్ ఇవ్వాలి, సెకండ్ బెడ్రూమ్కి వచ్చేసరికి ఈ థీమ్ ఇవ్వాలి అని చెప్పేసి అలా ఉంటుంది. సో అప్లికేషన్కి వచ్చేసరికి అప్లికేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 8 ఫీచర్స్ 9 ఫీచర్స్ మెయిన్ ఫీచర్స్ ఉంటాయి అనమాట. ఆ ఫీచర్స్లో అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు అప్లికేషన్ పేజ్లో మనకి హెడర్ మిడిల్లో రావాలి, ఇమేజ్ లెఫ్ట్ సైడ్లో రావాలి అండ్ మిగతా ప్రాసెస్ కంటెంట్ అంతా మాడ్యూల్స్ ప్రకారం ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ క్లియర్గా ఇలా ఉండాలని చెప్పేసి క్రియేట్ చేస్తూ ఉంటాం ఆ ఫీచర్స్లో. ఆ ఫీచర్స్కి ఎవరికి సూటబుల్ అవుతుందో వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో ఇప్పుడు ఎపిక్ అని క్రియేట్ చేసిన తర్వాత ఇది స్టార్ట్ అయినప్పుడు మీకు ఒక కాల్ ఉంటుంది అనమాట, టీమ్ సెషన్ కాల్ అని ఉంటుంది. సో ఫస్ట్ కాల్ ఏమవుతుందంటే మీ టీం ఉంటుంది యాజ్ ఎ డెవాప్స్ టీమ్ అండ్ డెవలపర్ టీం ఉంటుంది అండ్ ఇంకా ఆ ప్రాజెక్ట్కి ఎవరైతే వర్క్ చేస్తారో ఆ టీం వాళ్ళకి కాల్ షెడ్యూల్ అవుతుంది అనమాట. ఆ షెడ్యూల్ అయినప్పుడు మీకు ప్రోడక్ట్ ఓనర్ ఈ ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తాడనమాట. ఈ ఫీచర్స్ మనము ఈ టైం లోపు కంప్లీట్ అవ్వాలి. డెవలపర్ టీం వాళ్ళు మీ ఫీచర్స్ మీరు తీసుకోండి, డెవాప్స్ టీం వాళ్ళు మీకు సంబంధించిన ఫీచర్స్ మీరు తీసుకోండి. మళ్ళీ ఫీచర్స్లోకి వచ్చేసరికి ఏముంటాయి, టాస్క్ ఉంటుంది. సో ఈచ్ అండ్ టాస్క్ మీరు టీంతో డిస్కస్ చేసుకొని మీరు ఏ ఫీచర్స్ మీద వర్క్ చేస్తారో మీకు ఐడియా ఉంటే ఆ ఫీచర్స్ మీద మీరు తీసుకొని వర్క్ చేయొచ్చు. సో అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం టైటిల్ ఏం చేసామంటే టు క్రియేట్ ఒక ఫీచర్ తీసుకుందాం. సో నార్మల్గా ఏం చేస్తామంటే క్రియేట్ ఎ వెబ్ పేజ్ అని చెప్పేసి ఇద్దాం, వెబ్ పేజ్ ఆర్ హోమ్ పేజ్ ఫర్ ది అప్లికేషన్. ఓకే, చేసుకొని ఇక్కడ అన్అసైన్డ్ ఉంది, ఇది అసైన్ చేయొచ్చు అనమాట వర్క్. నో ఐడెంటిటీస్ ఫౌండ్. సో నేమ్ తోటి సెర్చ్ చేస్తే మనకి సంతోషం రావాలి.
సంతోష్ వచ్చాడు కదా, సంతోష్కి నేను అసైన్ చేస్తున్నాను ఈ వర్క్. ఇంకొకరు ఎవరు ఆడారు, మీ పేరు నవీన్. సో నవీన్ దగ్గరికి వెళ్ళేసి కూడా మనం ఇక్కడ సర్చ్ చేసుకోవచ్చు. నవీన్ అంటే నవీన్. సో ఎవరికి అలాట్ చేద్దాం అనుకుంటే వాళ్ళ నేమ్ వచ్చేసి మనం ఇక్కడ యాడ్ చేస్తాం అనమాట, అసైనీస్ అనమాట. ఓకే, దెన్ ఇక్కడ కమెంట్స్ మనం డిస్కషన్ పెడదాం అనుకున్నప్పుడల్లా ఇక్కడికి వచ్చేసి డిస్క్రిప్షన్ ఇస్తాం అనమాట. ఉట్టి అసైన్ చేస్తే కూడా కాదు కదా, క్రియేట్ ఏ వెబ్ పేజ్ ఆర్ హోమ్ పేజ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి క్లియర్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి, మనం ఏం చేయాలి హోమ్ పేజ్లో అని చెప్పేసి. సో మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ పాయింట్ కింద తీసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఇలా ఇస్తారనమాట మీకు అసైన్ చేసేటప్పుడు, ఎవరు ప్రోడక్ట్ ఓనర్ కనుక లేదా క్లయింట్స్ దగ్గర నుంచి మీరు ఏం చేయాలో చెప్తారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, క్రియేట్ ఏ హోమ్ పేజ్ హెడ్డింగ్స్ అండ్ ఇమేజెస్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ ఇస్తాడు అనమాట. ఆ డాక్యుమెంట్ మీరు ఫాలో అయ్యి యాజ్ ఇట్ ఈస్ క్రియేట్ చేయండి. ఓకే, ఈ టాస్క్ లో ఈ వర్క్ ఐటమ్ లో మీరు చేయాల్సింది 1, 2, 3 అట్లా చెప్పేసి ఇస్తారనమాట. ఆ హెడ్డింగ్స్ ఫాలో అవుతూ మీరు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది డీటెయిల్గా అర్థం కాకపోతే ఎవరైతే అసైన్ చేస్తారో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకోసారి కాల్ తీసుకొని ఒక 10 minutes 15 minutes కాల్ పెట్టుకొని నాకు ఇంకొకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఏం చేద్దామని చెప్పేసి అడిగి కూడా చేయొచ్చు. ఓకే, అందులో హెసిటేట్ పడాల్సిన అవసరం లేదు. ప్రాజెక్ట్ దగ్గర మనము క్లిస్టర్ అండ్ క్లియర్గా ఉండాలి. ఓకేనా. సో దెన్ డిస్కషన్కి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఒకవేళ పర్సన్ కనుక అవైలబుల్ లేకపోతే మీరు ఇక్కడే డిస్కషన్ పెట్టచ్చు. సో ఈరోజు మీరు వర్క్ చేశారు, సో మీరు ఏమని పెట్టచ్చు అంటే స్టార్టెడ్ వర్కింగ్ టుడే అండ్ కంప్లీటెడ్ క్రియేటింగ్ హోమ్ పేజ్. అంటే ఈ రోజు జస్ట్ మీరు వచ్చేసి ఓవర్ వ్యూ తీసుకున్నారు, వెబ్ పేజ్ ఇట్లా జస్ట్ నార్మల్గా క్రియేట్ చేస్తారు. ఇది డెవలపర్కి వెళ్తుంది, మీకు కాదు, మీ అండర్స్టాండింగ్ చెప్తాను. ఓకే, చేస్తే ఇది. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ స్టేట్ అని ఉంది, ఈ టు డూ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఆప్షన్ చూడండి, డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసినప్పుడు టు డూ అండ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏరియా ఇస్ నథింగ్ బట్ మీ యొక్క ప్రాజెక్ట్ నేమ్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి రీజన్ టు ది యాడెడ్ టు ది బ్యాక్లాగ్ చేసుకోవచ్చు. బ్యాక్లాగ్ ఐటమ్స్ ఇక్కడికి వస్తుంది. ఈ బోర్డ్ వర్క్ ఐటమ్ క్రియేట్ అయిన వెంటనే నంబర్ ఆఫ్ బ్యాక్లాగ్ ఐటమ్స్ కింద ఇది క్రియేట్ చేసింది మనం బ్యాక్లాగ్ లో చూసుకోవచ్చు. ఇటరేషన్ ఈజ్ నథింగ్ బట్ స్ప్రింట్, ఇది కూడా అడుగుతారు. ఓకే, బోర్డ్స్ అనగానే మీకు ఒక రఫ్లీ 5-6 క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో. ఫస్ట్ థింగ్ ఏంటి, వాట్ ఈస్ బోర్డ్స్ అని అడుగుతారు. బోర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటిది, ఇట్ ఈస్ ఏ కరెక్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. సో దేనికి యూజ్ చేస్తాము అంటే క్విక్లీ ఈజీలీ టు యూజ్ టు వర్క్ టు ట్రాక్ ద వర్క్ ప్రోగ్రెస్. ఓకేనా, అలా చెప్తే సరిపోతుంది. ఓకే, దెన్ మనకు వచ్చేసి ఆప్షన్స్ ఉంటుంది. ఇటరేషన్ అంటే ఏంటిది, నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా. స్ప్రింట్లు ఎన్ని డేస్ ఉంటాయి మనకి, 2 weeks నుంచి 1 week నుంచి 2 weeks వరకు మినిమం తీసుకుంటారు. ఓకే, ఇటరేషన్ మీద క్లిక్ చేస్తాం. సో స్ప్రింట్ 1 అని వచ్చింది చూసారా. స్ప్రింట్ 1 అని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డీటెయిల్స్ లో చూసుకోవచ్చు. హిస్టరీ అంటే హిస్టరీలో ఏమైనా ఉందా లేదా మళ్ళీ డీటెయిల్స్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి లింక్స్, ఒకవేళ ఈ వర్క్ ఐటమ్ కి ఏదైనా లింక్స్ కనుక ప్రొవైడ్ చేస్తే ఆ లింక్స్ మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు మీ వర్క్ అయిపోయిన తర్వాత గుడ్ ప్రాక్టీస్ ఇంకోటి ఏంటిదంటే, ఈ వర్క్ అయిపోయిన వెంటనే మీరు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారనమాట. ఆ డాక్యుమెంట్ కూడా ఎలా క్రియేట్ చేయాలో మనం ఫర్దర్ సెషన్లో చూస్తాం. అయిపోయిన వెంటనే ఒకవేళ రిక్వైర్డ్ ఉంటే కనుక టీమ్ మెంబర్స్ చెప్తారు, ఈ వర్క్ని మీరు ఒక డాక్యుమెంట్ చేసి ఇందులో అప్లోడ్ చేయండి. సో ఫర్దర్గా ఈ టాస్క్ ఇక్కడితో అయిపోయింది. ఒక 1 month 2 months తర్వాత ఇందులోనే ఇంకో కొన్ని చేంజెస్ చేయాలి. చేంజెస్ చేసిన వాళ్ళకి మీరు డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తే మీరు ఫస్ట్ నుంచి 5 steps వరకు మీరు కంప్లీట్ చేస్తారు. సో 5th step నుంచి అతను క్యారీ ఫార్వర్డ్ చేసుకొని వర్క్ అలాట్ చేసుకుంటాడు. ఓకే, అది అలా ఉంటుంది. సో దెన్ ప్రియారిటీ బేసిస్. సో ప్రియారిటీ ఏంటిది, నథింగ్ బట్ అంటే 1 అని ఇస్తే ఫస్ట్ దీని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ వర్క్ ఈ గివెన్ టైంలో అయిపోవాలి కంపల్సరీ అని చెప్పేసి ప్రియారిటీ 1 అని. 2 అంటే పర్లేదు, మీకు ఒక 3-4 days గ్యాప్ ఉంటుంది, మీరు మెల్లిగా చేసుకోవచ్చు, అంత తొందర ఏం లేదు అని చెప్పేసి. 3-4 అంటే ఇంకొంచెం. 4th అంటే ఇంకా 1 week వరకు టైం ఉంది. ఫస్ట్ ఏదైతే ప్రియారిటీ బేసిస్ మీద ఉందో ఆ వర్క్ ఐటమ్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పేసి ప్రియారిటీ గురించి. సో స్టార్ట్ డేట్ అంటే స్ప్రింట్ డేట్
మనం చెప్పాము కదా 2 weeks. సో ఈ రోజు కనుక ఫ్రైడే కదా, మనం నెక్స్ట్ మండే నుంచి తీసుకుందాం, స్టార్ట్ చేస్తున్నాం వర్క్. సో స్టార్ట్ డేట్ వచ్చేసి మనం 9th సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఎండ్ డేట్, టార్గెట్ డేట్ ఎప్పుడు వరకు కంప్లీట్ అయిపోవాలి మనకి? స్ప్రింట్ అంటే మండే నుంచి స్టార్ట్ చేస్తే 20 కదా, 20కి అయిపోవాలి కదా, 20 వరకు సెలెక్ట్ చేసుకుంటాం టైంతో సహా. 12 AM to 12 AM తీసుకుంటుంది. ఓకే, ఈ ఐటమ్ కల్లా ఈ యొక్క ఎపిక్ ఫీచర్ అనేది కంప్లీట్ అయిపోవాలి. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది? నెక్స్ట్ స్ప్రింట్ లో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, డీటెయిల్స్. ఒకవేళ స్ప్రింట్ అవ్వలేదంటే ఏదో మనల్ని ఆపింది, లింక్స్ కానీ ఏదైనా కరెక్ట్ గా ప్రొసీజర్ లేదనుకోండి, మనం అది చెప్పుకోవచ్చు, ఇది అవ్వలేదు ఈ స్ప్రింట్ లో. నెక్స్ట్ స్ప్రింట్ లో మనము ఆ వర్క్ ఐటమ్ అనేది పుష్ చేస్తాం. సో నెక్స్ట్ స్ప్రింట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 21 ఇప్పుడు ఇది 24 నుంచి స్టార్ట్ అవుతుంది, 24th స్ప్రింట్ కి మూవ్ అవుతుంది. ఓకేనా? సో అలా అని చెప్పేసి సేవ్ చేస్తే కనుక మీకు ఈ వర్క్ ఐటమ్ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ నుంచి వచ్చేసి మీరు చూస్తే కనుక ఇలా వస్తుంది పేజ్. సో ఇక్కడ నుంచి మీరు ఎన్ని వర్క్ ఐటమ్స్, ఇప్పుడు మనము ఇంకొకటి తీసుకుంటే డెవాప్స్ తీసుకుంటే, డెవాప్స్ టీమ్ వాళ్ళకి ఏం వర్క్ ఐటమ్స్ ఉందో సేమ్ టైటిల్, ఆ సైన్ మెంబర్స్, టు డూ, పాత్ అండ్ స్ప్రింట్ టైప్ ఇస్తారనమాట. సో ఇక్కడికి వచ్చి మనం ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. ఏమేమి ఫిల్టర్ చేసుకోవచ్చు అంటే, ఎపిక్స్ ఉంటే ఎపిక్స్, మనం ఒకటే ఎపిక్స్ క్రియేట్ చేసాం కాబట్టి ఇష్యూస్ ఉంటే ఇష్యూస్ మీదే ఓన్లీ ఇష్యూసే వస్తాయి అనమాట. అండ్ అసైన్ టు తీసుకుంటే, ఒకవేళ నేనుంటే కనుక మీ అని చెప్పేసి ఫిల్టర్ చేస్తే నాకేమేమి అసైన్ అయ్యాయో నాకే తెలుస్తుంది. లేకపోతే మీరు ఒకవేళ వేరే మెంబర్స్ ఉంటారనమాట, వాళ్ళ మెంబర్స్కి వెళ్ళి కూడా చూసుకోవచ్చు వాళ్ళకి ఏం వర్క్ ఐటమ్స్ ఇచ్చారు రిమైనింగ్ పీపుల్స్ వాళ్ళకి. అండ్ స్టేట్ టు డూ అంటే, ఇప్పుడు నేను రెడీగా ఉన్నా చేయడానికి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎప్పుడు ఉంటుందంటే టు డూలోకి వచ్చేసరికి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అంటే మీకు ఇచ్చిన వర్క్ ఐటమ్ గురించి, ఇన్ఫర్మేషన్ గురించి మీకు క్లియర్ ఐడియా ఉంది, మీరు డిస్కషన్స్ పెట్టారు, మీరు రెడీగా ఉన్నారు, ఓకే ఇప్పుడు నేను స్టార్ట్ చేయొచ్చు వర్క్ అని చెప్పడానికి. ఓకే, దెన్ నథింగ్ బట్ ఏరియా, మీ ప్రాజెక్ట్ నేమ్, ట్యాక్స్ వచ్చేసి మీరు యాడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, ప్రాజెక్ట్స్ నేమ్ అండ్ వాల్యూ ఇచ్చుకోవచ్చు. ఓకే, దెన్ బోర్డ్స్ అయిపోయిన తర్వాత బ్యాక్లాగ్స్కి వచ్చి చూస్తే కనుక మీరు స్ప్రింట్ 1, ఇప్పుడు కరెంట్ స్ప్రింట్ 1 లో ఉన్నారు కదా, స్ప్రింట్ 1 ఉంటుంది. ఒకవేళ మీరు న్యూ స్ప్రింట్ యాడ్ చేద్దాం అనుకుంటే, న్యూ స్ప్రింట్ ఒక నేమ్, స్ప్రింట్ 2, మళ్ళీ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలండి? 20 వరకు ఒక స్ప్రింట్ స్టార్ట్ అవుతే 23 నుంచి స్టార్ట్ అవుతుంది. స్ప్రింట్ 2 ఎక్కడ ఎండ్ అవుతుంది? 23 నుంచి స్టార్ట్ అవుతే ఇది ఏ మంత్? మే తర్వాత జూన్ 3rd కల్లా అయిపోవాలి, అంతే కదా. 6th ఈజ్ నథింగ్ బట్ జూన్, 5th ఈజ్ నథింగ్ బట్ మార్చ్. ఓకే, దెన్ లొకేషన్ ప్రొవోక్ దాంట్లో అని చెప్పేసి క్రియేట్ చేస్తాం. ఓకే, దాని తర్వాత వర్క్ ఐటమ్స్ అనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు. బ్యాక్లాగ్ ఐటమ్స్ మీకు విజిబుల్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా మనం న్యూ వర్క్ ఐటమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ ఒకదానికి సిమిలర్ ఉంటుంది. మీరు ఈ హెడ్డింగ్స్ పరంగా క్లియర్గా ఉండాలి. వర్క్ ఐటమ్ అనగానే మీకు ఏముంటుంది? టైటిల్ ఉంటుంది, డిస్క్రిప్షన్ ఉంటుంది, ఎవరికి వర్క్ అసైన్ చేస్తారో దాని యొక్క డీటెయిల్స్ ఉంటుంది, వర్క్ ఐటమ్ గురించి, టాస్క్ గురించి. ఓకే, వ్యూ ఆన్ బోర్డ్ అంటే ఇలా వస్తుంది అనమాట బోర్డ్స్. ఇప్పుడు మనము చిన్నప్పుడు క్లాస్ బోర్డ్ చూస్తాం కదా, డిస్క్రిప్షన్ డివైడ్ చేసి పెడతారు కదా, వర్క్ ఎవరెవరు ఎలా చేస్తారో. సో ఇక్కడ టు డూ వచ్చేసరికి మనం వర్క్ ఐటమ్ క్రియేట్ చేస్తాం కదా, సపోజ్ ఒక వర్క్ ఐటమ్ DevOps పీపుల్ CI/CD కన్ఫిగర్ చేయాలి, CI/CD నీడ్ టు కన్ఫిగర్. ఈ వర్క్ ఐటమ్ మీద మనం వర్క్ చేస్తున్నాం. ఓకే, ఇది క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత టు డూ అంటే మనకి దీని గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్నాం, రెడీగా ఉన్నాం. మీరు స్టార్ట్ చేస్తున్నారు వర్క్ అనగానే ఈ వర్క్ ఐటమ్ని తీసుకొచ్చి డూయింగ్లో పెడతారు. డూయింగ్లో పెడితే మీ ప్రాజెక్ట్ ప్రోడక్ట్ ఓనర్కి అండ్ రిమైనింగ్ పీపుల్ అందరికీ ఇది విజిబుల్ ఉంటుంది అనమాట. బోర్డ్స్ మీ నేమ్ తోటి, మీకు అసైన్ అయిన నేమ్ తోటి క్లిక్ చేస్తే అసలు మీరు వర్క్ స్టార్ట్ చేశారా, మీరు ఎక్కడన్నా ఆగారా అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. సో మీరు టు డూ ఉంటే ఒక స్క్రమ్ కోడ్ ఉంటుంది అనమాట, డైలీ మీరు వర్క్ ఏం చేస్తారు ఏంటి అనేది తెలుసుకోవడానికి. సో మీరు ఎక్కడన్నా ఆగిపోతే కనుక వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలా దీని గురించి, మీరు ఎవరైనా అప్రోచ్ అవుదాం అనుకుంటున్నారా, మీకు ఏం కావాలో డీటెయిల్స్ అని చెప్తే మీరు అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే ఈ పర్సన్కి మీరు ఈ టైంలో రీచ్ అవ్వచ్చు. ఒకవేళ ఆ కాల్ అని అవైలబుల్ ఉంటే పర్సన్ని అడిగి ఆ రిక్వైర్డ్ డీటెయిల్స్ ఈ మెంబర్కి మీరు ప్రొవైడ్ చేసి అతనికి హెల్ప్ చేయండి, లేకపోతే ఇంకేమైనా కావాలో ఫర్దర్ అని చెప్పేసి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, దాని తర్వాత మీరు స్టార్ట్ అయిన తర్వాత, మీరు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకవేళ మీకు అంతా అయిపోయింది అనుకోండి, ఇక్కడ నుంచి తీసుకొచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి డన్కి పెట్టుకోవచ్చు. లేదా ఇక్కడ నుంచి డ్రాప్ డౌన్ ఉంది కదా, డ్రాప్ డౌన్కి వచ్చేసి అసైన్, ఒకవేళ ఇక్కడ నుంచి నేమ్ ఇస్తాం కదా సంతోష్, అసైన్కి ఇక్కడ నుంచి చేసుకొని
డూయింగ్ స్టేట్ నుంచి తీసుకొచ్చి కంప్లీట్ అయిపోతే కనుక దీన్ని డ్రాగ్ తీసుకొని వచ్చేసి డన్ అని పెడితే మీకు టాస్క్ కంప్లీట్. దీన్ని బట్టి ఏంటిది, మీ మొత్తము డేటా మీరు ఏదైతే వర్క్ చేస్తారో అంతా ఈ బోర్డ్స్లో రికార్డ్ అవుతుంది. దీని మీద మీ బిల్లింగ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఓకే, సో మీకు ఎన్ని వర్క్ ఐటమ్స్ ఎన్ని బోర్డ్స్ వచ్చాయో అన్ని మీకు డీటెయిల్స్ వర్క్ ఐటమ్స్తో సహా నేమ్తో సహా ఉంటుంది. మీరు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు మెల్లిగా. ఓకే, చేసుకొని మీకు ఏం డౌట్స్ ఉన్నా క్లియర్గా టీమ్ మెంబర్స్తో డిస్కస్ చేసుకోవచ్చు. ఎక్కడ మొహమాట పడేది లేదు. ఓకేనా, మీరు స్టార్టింగ్ అని చెప్పేసి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక ప్రాజెక్ట్కి టీమ్ మెంబర్ సపోర్ట్ కంపల్సరీ అవసరం ఉంటుంది. ఓకేనా, టీమ్స్ మేనేజర్ కానీ ఎవరైనా సరే అర్థం కాకపోయేసి అర్థమయ్యేంత వరకు మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఓకేనా, ఈజీగానే ఉంటుంది. మీరు స్టార్టింగ్ కాబట్టి ఈ క్లాస్ ఈ కోర్స్ మొత్తం అయిపోయేంత వరకు మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ అర్థమవుతూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం బ్యాక్లాగ్స్ చూసాము, స్ప్రింట్స్ చూసాము. సో ఎలా స్ప్రింట్ అవుతుందని చెప్పేసి స్ప్రింట్ మీద క్వశ్చన్ ఇస్తే మీరు ఆన్సర్ చేయొచ్చా? వాట్ ఈస్ స్ప్రింట్ అంటే sprints. In sprint we will be having like a 2-week schedule. What are the work items we will get, we will be trying to complete in the given target days. ఒక 1-line సెంటెన్స్ మీ ఓన్గా మీరు ఫ్రేమ్ చేసుకొని చెప్పుకుంటే కనుక మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, లేదు నేను ప్రాక్టీస్ చేస్తానంటే డాక్యుమెంట్స్లో మనకి ఇందాక చూసారు కదా ఆ డెఫినేషన్ని మీరు ప్రాక్టీస్ చేసుకొని కూడా చెప్పచ్చు. ఓకే, మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ఐడియా ఉండాలి. ఎవరన్నా అడిగినా కూడా వెంటనే మీరు స్ట్రైక్ అయిపోవాలి మీకు ఇది ఆన్సర్ చెప్పడం. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, సో క్వెరీస్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. ఒకవేళ మీరు వర్క్ స్టార్ట్ చేశారు, మీకు మధ్యలో ఏదైనా క్వెరీ ఉంది, ఇక్కడికి వచ్చేసి జస్ట్ న్యూ క్వెరీ అని చెప్పేసి క్రియేట్ చేసుకొని ఆ వర్క్ ఐటెంలో యాడ్ చేసుకుందాం అనుకుంటే వర్క్ ఐటెంలో యాడ్ చేసుకోవచ్చు. అండ్ స్టేట్ వచ్చేసి మీరు ఈ చేంజ్ డేట్ కోడ్ ఇవన్నీ ఏం పారామీటర్స్ ఉన్నారో రిక్వైర్మెంట్ బేసిస్ మీద అది సెలెక్ట్ చేసుకొని మీరు క్రియేట్ చేసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు క్వెరీస్. ఓకేనా, డెలివరీ ప్లాన్స్ వచ్చేసరికి మనకి ఇప్పుడు వన్స్ యూ క్రియేట్ ఎ ప్లాన్ యూ విల్ బి ఏబుల్ టు విజువలైజ్ అండ్ ట్రాక్ వర్క్ అక్రాస్ ఆల్ యువర్ వర్క్ ఐటమ్స్. సో డెలివరీ ప్లాన్ ఏంటంటే మనకి ట్రాక్ చేసుకోవడానికి ఐటమ్స్ని. సో జస్ట్ నేను నార్మల్ పర్పస్గా ఇది నేమ్ ఇస్తాను, టు ట్రాక్ ది వర్క్ ఐటమ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఎన్ని వర్క్ ఐటమ్స్ కంప్లీట్ చేశారు, మనం ప్రాజెక్ట్లో ఇంకా ఎన్ని మిగిలినాం అదంతా విజువలైజ్ చేసుకోవచ్చు అనమాట. టు ట్రాక్ ది వర్క్ ఐటమ్స్. ఓకే, దెన్ ప్రాజెక్ట్ నేమ్, టీమ్ సైజ్, సెలెక్ట్ బ్యాక్లాగ్. మనం ఎపిక్స్ అనుకుంటే ఎపిక్స్, ఇష్యూస్ అనుకుంటే ఇష్యూస్. ఓకేనా, యాడెడ్ టీమ్. సో ఇక్కడ ఒకవేళ మీకు టీమ్ మెంబర్స్ కింద ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఒక సెట్ ఆఫ్ 7 మెంబర్స్ 8 మెంబర్స్ ఆఫ్ టీమ్ ఉంటుందా ఆ టీమ్ నేమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకేనా, ప్రజెంట్ మనకి ప్రొవోక్ టీమ్ ఉంది కాబట్టి అందరు 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇది వెళ్ళిపోతుంది. ఓకే, దెన్ ఇంకా ఏముంది కిందకు వచ్చేసి ఈ క్రియేట్ అని నొక్కాలి. ప్రస్తుతానికి ఇది ఆప్షన్ అవైలబిలిటీ లేదు, సో ఇది తీసేద్దాము. ఇది డిలీట్ చేస్తే కనుక మనకి క్రియేట్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకేనా, క్రియేట్ చేసిన తర్వాత ఇది మనకి విజువలైజ్ చేసుకోవడానికి. సో ఎపిక్స్ ఒకటే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఎపిక్స్లో మనం క్రియేట్ చేసాం కదా, ఫస్ట్ వర్క్ ఐటమ్ వచ్చేసరికి ఇది ఉంటుంది అన్నమాట. టుడే వర్క్ ప్రాసెస్ ఇది. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మే మంత్, దాని తర్వాత స్ప్రింట్ 2కి వస్తుంది. అలా ఎపిక్స్ మీద క్లిక్ చేస్తే ఎపిక్స్ వర్క్కి మీకు డైరెక్ట్ ఆ పేజ్కి రాబోతుంది. బ్యాక్లాగ్లో ఎవరు వర్క్ చేస్తున్నారు ఈజీగా విజువలైజ్ చేసుకోవచ్చు. అండ్ వర్క్ ఐటమ్స్లో మీకు ఇంకోటి ఏం చెప్పాను, ఇష్యూస్ కూడా అదే అండి. ఇష్యూస్కి సంబంధించిన ఏమైనా మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో దాని హెడ్డింగ్, డిస్క్రిప్షన్, ఏ స్ప్రింట్లో మూవ్ చేయాలి, మీకు క్లియర్ డిస్క్రిప్షన్ ఎందుకో ఇష్యూ వచ్చిందని చెప్పేసి డిస్క్రిప్షన్ ఇచ్చేసి క్రియేట్ చేస్తే అయిపోతుంది. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి టాస్క్ చేస్తే కనుక టాస్క్ అని క్రియేట్ చేస్తే కనుక ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఫ్యూచర్స్ కింద డివైడ్ చేసుకోవాలి కదా, ఒక పెద్ద హెడ్డింగ్ని డివైడ్ పార్ట్స్ చేసుకుంటాం, సబ్ పార్ట్స్ని నథింగ్ బట్ టాస్క్ అంటాం. సో ఇప్పుడు హోమ్ పేజ్లో మనం ఒక 1 ఐటెం తీసుకున్నాం, ఆ 1 ఐటెంకి సంబంధించిన హోమ్ పేజ్ ఈరోజు ఇది చేసాం అనుకోండి, దాన్ని టాస్క్ కింద పెట్టుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో బోర్డ్స్కి సంబంధించింది ఇది అనమాట. అండ్ ఇలా ఉంటుంది. మోస్ట్లీ మీకు ఒక నార్మల్గా 5-6 క్వశ్చన్స్ ఉంటుంది. తిప్పి కొడితే ఇంటర్వ్యూలో అదే అడుగుతారు. డెఫినేషన్ ఏంటి, దానివల్ల మీరు ఏం వర్క్ ట్రాక్ చేస్తున్నారు, స్ప్రింట్ బైసిస్ అన్నారా, బ్యాక్లాగ్ చూస్ చేసుకున్నారా, ఇదని ఉంటుంది. అండ్ రిపోజిటరీస్కి వచ్చేసరికి మీకు ఇలా విజిబుల్ ఉంటుంది. ఓకే, సో ఈ రిపోజిటరీస్ నుంచి ఈ కమిట్స్, పుషెస్, పైప్లైన్స్ అనేది మనం నెక్స్ట్ సెషన్లో క్లియర్గా కంప్లీట్ చేస్తాము. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మీకు చెప్తాను. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది.
సో ఇక్కడ వరకు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయండి? ఈ బోర్డ్స్ అయితే కంప్లీట్ అయ్యి, బోర్డ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆన్లైన్ వాళ్ళు ఓకే అండి. సో మీరు ఇది ప్రాక్టీస్ చేసుకోండి అండ్ ఈరోజు కంపల్సరీ ఈ అకౌంట్ సెటప్ చేసుకోండి dev.azure.comని. మీరు బోర్డ్స్ వరకు మీ యొక్క ఐటమ్ని చూసుకొని డాక్యుమెంట్ ఇచ్చారు కదా, డాక్యుమెంట్ కూడా ఫాలో అవుతూ మీరు డీటెయిల్స్ తెలుసుకోండి. ఒక బుక్ అన్నా లేకపోతే ఏదైనా మీరు నోట్ ప్యాడ్ ఇక్కడ సిస్టంలో పెట్టుకుంటే ఈ రోజు డే వైజ్ డే మీరు ఏది నేర్చుకుంటున్నారో అది హెడ్డింగ్ పెట్టుకోండి. కోర్స్ అయిపోయిన వెంటనే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇది ఫాలో అవ్వండి. ఓకే, బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ. ఓకే, మీకు ఈ రికార్డింగ్ సెషన్ మేనేజ్మెంట్ టీం వాళ్ళు మీకు చేస్తాను. ఓకేనా, ఈ రోజు డే అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. యా చెప్పండి. రైటింగ్ పరంగా రాయడానికి ఏముండదు చెప్పండి. సార్, మామూలు నోట్స్ రైటింగ్ పరంగా రాయడానికి ఏముండదు సార్. నోట్స్ ఎందులో ఉంటున్నారు మీరు? వర్క్ ఐటమ్స్ లో ఉంటున్నారా? అలాగే కాదు సార్, అంటే మామూలుగా డే బై డే క్లాసెస్. క్లాసెస్ లో నేను నోట్ ప్యాడ్ మీద ఏదైనా రాస్తే మీకు అది సెండ్ చేస్తాను. మోస్ట్లీ ఇది మొత్తం అండర్స్టాండింగ్ ప్రాక్టికల్ గానే ఎక్కువ ఉంటుంది, థియరిటికల్ గా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ కోర్స్ మొత్తం రియల్ టైమ్ ని ఫేస్ చేసుకొని ఉంటుంది. మీకు డెఫినేషన్స్ చెప్తాను, మీకు అందుకే డాక్యుమెంటేషన్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. మీకు మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్ కదా, నేను ఒక డాక్యుమెంట్ మీకు క్లాసెస్ అవుతున్న కొద్దీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి డాక్యుమెంట్, మీరు ఎట్లా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనేది మధ్యలో క్లాస్ అవుతున్నప్పుడే మీకు చెప్తాను. అదే విధంగా మీరు ఫాలో అవుతే సరిపోతుంది. ఆ నోట్ ప్యాడ్ కూడా మీకు షేర్ చేస్తాను. ఓకేనా? అదే సార్, ఎందుకంటే ఓకే ప్రాక్టికల్ గా బాగుంది, థియరిటికల్ గా చదవడానికి ఏదైనా పాసిబుల్ ఉంటే బాగుంటుంది. చదవడానికి చాలా నోట్స్ ఉన్నాయండి, చాలా ఫోరమ్స్ ఉన్నాయి గూగుల్లో కూడా. ఓకేనా, మన నోట్స్ ఉంటుంది ఇక్కడ. మనకి ఏంటంటే ఇది మనము థియరిటికల్ క్లాస్ని ప్రాక్టికల్గా చేసిన తర్వాత మీరు డాక్యుమెంట్స్కి వెళ్ళి చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ వెళ్ళి మీరు డాక్యుమెంట్ చూసిన తర్వాత కొంచెం ఐడియా వస్తుంది, ఏంటి కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది. ఈ క్లాసెస్ ఏంటంటే మీకు ఆ డాక్యుమెంట్స్ని కనుక ఇంకా ప్రాక్టికల్గా చూపిస్తే మీకు ఫుల్లీ ఫోకస్డ్గా అర్థమవుతుంది. దాని తర్వాత మీరు నోట్స్ కనుక రాసుకుంటే మీ డైలీ ప్రాక్టీస్ కింద ఈజీగా మీరు కోర్స్ కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా? ఓకే సార్, డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తారా సార్? ప్రొవైడ్ చేస్తానండి, మీకు ఒక సెటప్ చూపిస్తాను ఎట్లా ఏది చేసుకోవాలి ఎట్లా అని చెప్పేసి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. టుమారో క్లాస్ ఉన్నాయండి సార్? రేపు క్లాస్ ఉందా? రేపు కానీ సండే సాటర్డే? లేదండి, సాటర్డే సండేస్ ఉండవు, ఓన్లీ మండే